హరే కృష్ణ. అందరికీ నమస్కారము. మన తెలుగు భక్తి వృక్షకి స్వాగతం. అందరికీ సుస్వాగతము. ఆ, మనము మన చర్చ ప్రారంభించే ముందు మనము మన ప్రార్థనలు చేద్దాము. మన పూర్వపు ఆచార్యులకి, మన గురువు గారికి అందరికీ కూడాను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छकल्पतरुभ्यश्च कृपसिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे హరే. సో భక్తులందరికీ నమస్కారము. ప్రొఫెషనల్ సెట్టింగ్ అవసరం లేదు. సో ఇప్పుడు ఈరోజు మనం చర్చించబోయే అధ్యాయము చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి అధ్యాయము, పురుషోత్తమ యోగ 15వ అధ్యాయము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పురుషోత్తమ యోగ భగవంతుడు చాలా చక్కగా ఈ అధ్యాయంలో మనకి 1 నుంచి 6 శ్లోకాల వరకు అనాసక్తి ద్వారా ముక్తిని పొందడం గురించి మనకి భగవంతుడు చెప్తున్నారు. అనాసక్తి అంటే ఏంటి? అనుబంధం లేకుండా మనము ఈ భౌతిక ప్రపంచంలో, భౌతిక ప్రపంచానికి కానీ భౌతిక వస్తువులకి కానీ మనము అటాచ్మెంట్ పెట్టుకోకుండా అనాసక్తిగా ఉండి ఆసక్తి లేకుండా చేసుకుని ముక్తిని ఏ విధంగా పొందొచ్చు. ఈ భౌతిక ప్రపంచాన్ని ఆయన ఒక తలక్రిందులుగా ఉన్నటువంటి ఒక అశ్వర్థ వృక్షంతో పోలుస్తున్నారు. బనియన్ ట్రీ అంటారు. బనియన్ ట్రీ అది అశ్వర్థ వృక్షం అన్నమాట. ఏంటంటే మామూలుగా చెట్లకి ఏంటంటే వేళ్ళు కిందకుంటాయి, కొమ్మలు, కాండము, తర్వాత రెమ్మలు, అన్ని ఆకులు అన్ని పైన ఉంటాయి కదా. కానీ దీంట్లో భగవంతుడు ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే ఒక అశ్వర్థ వృక్షంతో పోలుస్తున్నారనమాట. తలకిందులుగా ఉన్నటువంటి ఈ అశ్వర్థ వృక్షానికి ఏంటంటే వేళ్ళు పైన ఉంటాయి, కొమ్మలు, శాఖలు, పళ్ళు అన్ని కూడా కింద కింద ఉంటాయి అన్నమాట. అది ఎలా అనేది మనం చర్చిద్దాము. తర్వాత 7 నుంచి 11వ శ్లోకం వరకు ఒకళ్ళు కనుక మనము ఈ ఈ 1 నుంచి 6 శ్లోకాల వరకు చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మనం గనక అనాసక్తితో ఉండకపోతే ఏం జరుగుతుంది, ఏ విధంగా మనం బద్ధులం అవుతాము, ఈ భౌతిక ప్రపంచంలో ఏ విధంగా వివిధ రకాలుగా మన అస్తిత్వాన్ని పెంచుకుంటాము, ఇక్కడ రకరకాల దేహాల్ని మనం ఎలా గ్రహిస్తున్నాము, ఒక దేహం నుంచి ఇంకో దేహంలోకి ఎలా వెళ్తున్నాము అన్న విషయం గురించి భగవంతుడు 11వ శ్లోకం వరకు చెప్పారు. తర్వాత 12 నుంచి 15 వరకు భగవంతుడైనటువంటి కృష్ణుడు ఎలా మనకి మన భౌతిక జీవితంలో మరియు మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసము, పురోగతి కోసం ఏ విధంగా మనకి సహాయం చేస్తారు అంటే మనం భౌతిక జీవితంలో ఉన్నప్పుడు భగవంతుడు మనకి ఏ విధంగా సహాయం చేస్తారు అంటే మన భౌతిక జీవితంలోనూ ప్లస్ మన ఆధ్యాత్మికంగా
మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం, పురోగతి కోసం మనము ప్రయత్నిస్తున్నప్పుడు ఏ విధంగా మనకి ఆయన సహాయం చేస్తారన్నది కూడా చెప్పారు. తర్వాత 16, 17, 18 ఈ 3 శ్లోకాలకి ఏమంటారంటే త్రిశోకి గీత అంటారు. త్రిశ్లోకి గీత అంటే ఏంటంటే ఇది హ్మ్, అన్ని వేదాల యొక్క సారాంశాన్ని చెప్తుంది. త్రిశ్లోకి వే అంటారనమాట. త్రిశ్లోకి గీత అంటారు. అన్ని వేదాల సారాంశం గురించి చెప్తుంది ఇది. తర్వాత 19, 20 శ్లోకాల్లో ఏం చెప్తారంటే భగవంతుడు ఆయన్ని తెలుసుకుంటే, కృష్ణుడు తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే అన్న విషయాన్ని చెప్తారనమాట. ఆయన్ని తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే ఈ ప్రపంచంలో అని చెప్తారు. సో ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మనము ఫస్ట్ శ్లోకం మనము మొదలు పెడదాము. ఫస్ట్ శ్లోకంతో. సో ఇప్పుడు మనం పురుషోత్తమ యోగంలో ఉన్నాము. ఒక నిమిషం ఉండండి డివోటీస్. పైకి పంపించాలి, నేను కింద పంపించాలి. సో పురుషోత్తమ యోగము పంచదశాధ్యాయము 15వ అధ్యాయము. ఇంకా మనకి 15, 16, 17, 18 4 అధ్యాయాలు ఉన్నాయి ఇంకా మనకి. సో ఇప్పుడు పంచదశాధ్యాయంలో ఉన్నాం మనము. పురుషోత్తమ యోగము. పురుషోత్తముడు ఎవరు? భగవంతుడు. సో ఆయన చెప్పిన యోగం కాబట్టి దీన్ని పురుషోత్తమ యోగ అంటారనమాట. ఓకేనా? ఓ సారీ. ఓకే, దీన్ని పైకి అనడానికి ట్రై చేస్తున్నా. యా. సో చదువుదాం ఫస్ట్ శ్లోకము. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం మదం శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేద చేత్. సో చదువుదాము. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పలికెను. వ్రేళ్లు ఊర్ధ్వముగాను అంటే వ్రేళ్లు పైన, శాఖల క్రిందుగాను శాఖల కింద, వేదరుక్కులే పత్రములుగాను అంటే వేద వాక్కులే పత్రములు అంటే ఆకులుగాను కలిగినటువంటి శాశ్వతమైన అస్వర్ధ వృక్షం ఒకటి కలదని చెప్పబడినది. ఈ వృక్షం నెరిగిన వాడే వేదములను ఎరిగిన వాడవును అని చెప్తున్నారు. అంటే ఈ వృక్షం, ఈ అశ్వత్థ వృక్షం అంటే ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో అంటే ఈ ఈ భౌతిక ప్రపంచాన్ని ఈ అశ్వత్థ వృక్షం ద్వారా ఆయన వర్ణిస్తున్నారనమాట. డిపిక్ట్ చేస్తున్నారు, వర్ణిస్తున్నారు, కంపేర్ చేస్తున్నారు. ఎలా అయితే మనము అంటే ఈ ఈ అశ్వత్థ వృక్షము ఏదైతే ఎలా పెద్దగా ఉంటుంది, చాలా వ్రేళ్ళు, చాలా చాలా వ్రేళ్లతో ఉంటుందన్నమాట. అది చాలా కొమ్మలు, చాలా రెమ్మలు అన్నీ ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఈ భౌతిక ప్రపంచంతో మనకి ఈ అశ్వత్థ వృక్షంతో కంపేర్ చేస్తున్నారనమాట. అయితే ఏంటంటే మనము భాష్యం మొదలుపెట్టిన తర్వాత మనకి క్లియర్గా అర్థమవుతుంది దీన్ని అర్థం చేసుకోవడానికి. నేను ఒక పిక్చర్ కూడా మీకు చూపిస్తాను. దాని ద్వారా కూడా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ వీక్ ఎవరు చదివారో నాకు గుర్తులేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనము మొదటి నుంచి మొదలు పెడదాము. ధనలక్ష్మి మాతాజీ మీరు చదువుతారా ఫస్ట్? ఇది చాలా పెద్దగా ఉంటుంది. మీరు కొంచెం 2-3 చదవచ్చు దీన్ని. మీరు కొంచెం చదవండి, సరేనా? ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ ఊర్ధ్వం మూలం మదః శాఖమశ్వంతం ప్రహురవ్యయం ఛందాంసి యస్య పత్తాని యస్త్వం వేద స వేదచిత్. అనువాదము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. వ్రేళ్లు ఊర్ధ్వమగును, శాఖలు క్రిందుగను, వేద బుక్కులే పత్రములుగాను కలిగిన శాశ్వతమైన రుక్కులు మాతాజీ అంటే వేదంలో చెప్పినటువంటి ఓకే వేద రుక్కులే పత్రములగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడినది. ఈ వృక్షము నెరిగిన వాడే వేదముల నెరిగిన వాడగును. భాష్యము. భక్తి యోగపు ప్రాముఖ్యమును గూర్చి చర్చించిన పిమ్మట వేదముల ప్రయోజనమేమిటి అని ఎవరైనా ప్రశ్నింపవచ్చును. వేదాధ్యయన ప్రయోజనము శ్రీకృష్ణుని ఎరుటయేనని ఈ అధ్యాయమున వివరింపబడినది. కృష్ణ చైతన్యవంతుడై భక్తియుక్త సేవయందు
నెలకొనినవాడు వేదములను ఎరిగియే యుండును. భౌతిక జగత్తు బంధము ఇక్కడ అశ్వత్థ వృక్షముతో పోల్చబడినది. కామ్య కర్మలయందు ఆసక్తుడైన వాడు ఈ అశ్వత్థ వృక్షపు తుదిని తెలియక అతడు ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకును, అక్కడి నుండి మరొక కొమ్మకును సదా మారుచుండును. భౌతిక ప్రపంచమును ఈ అశ్వత్థ వృక్షమునకు అంతమన్నది లేదు. అట్టి ఈ వృక్షమునందు ఆసక్తుడైన వానికి ముక్తి లభించును. అవకాశము లేదు. మానవుని ఉద్ధరించుటకై ఉద్దేశింపబడిన వేద మంత్రములు ఈ వృక్షమునకు పత్రములుగా పేర్కొనబడినవి. దీని వ్రేళ్లు విశ్వమునందలి అత్యున్నత లోకమైన బ్రహ్మలోకము నుండి ఆరంభమగుటచే అవి పైభాగమునకు పెరుగును. ఈ అవ్యయమైన మాయా వృక్షమును అవగతము చేసుకొనగలిగినచో మానవుడు దాని నుండి బయటపడగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో ఇక్కడ ఫస్ట్ భాష్యంలో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే, మనము భగవద్గీతలో మధ్య అధ్యాయాలు చదివాము. అంటే ఏవైతే భక్తి యోగాన్ని గురించి చెప్తున్నాయో ఆ మధ్య అధ్యాయాలు చదివాము మనము. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేదాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? భక్తి అంటే వేదాల్లో మనకి మోస్ట్లీ ఏంటంటే ఎటువంటి టాపిక్స్ డిస్కస్ చేయబడతాయంటే ధర్మానికి ధర్మ అర్థ కామ మోక్షాల గురించి చెప్పబడుతుంది. కానీ భక్తి యోగా అన్నిటినీ మించిందనమాట. సో అందుకని భక్తి యోగా గురించి ఆల్రెడీ మధ్య అధ్యాయాల్లో భగవంతుడు వివరించినప్పుడు మళ్ళీ వేదాల గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటారేమో. కానీ వేదాధ్యయన ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు చాలామంది చెప్తారనమాట, నేను అన్ని వేదాలు చదివేశానంటే అని. అన్ని వేదాలు చదివినా కూడా భగవంతుణ్ణి గనక తెలుసుకోలేకపోతే అది చదవడం ద్వారా ఆ వేదాలు చదివి కూడా ఉపయోగం లేదనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు వేదాధ్యయన ప్రయోజనం ఏంటంటే శ్రీకృష్ణ గురించి తెలుసుకోవడమే. సో ఎవరైతే కృష్ణ చైతన్యవంతుడు అయి ఉంటాడో, కృష్ణ చైతన్యంలో భక్తియుక్త సేవ చేసుకుంటూ ఉంటాడో ఆల్రెడీ అతను వేదాలన్నీ తెలిసిన వాడై ఉంటాడు అని చెప్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ వేదాల గురించి మాట్లాడినా కూడా తప్పేమీ లేదు. ఎందుకంటే వేదాలన్నీ తెలుసుకున్న వాడికి ఆల్రెడీ కృష్ణుడు తెలుస్తాడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ రెండో పారాగ్రాఫ్లో మనం ఒక్కొక్క పారాగ్రాఫ్ వెళ్ళాలి ఇది, ఎందుకంటే ఇది కొంచెం కష్టం అనమాట అర్థం చేసుకోవడం. కొంచెం టిపికల్ చాప్టర్ కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కూడా ఇది అసలు. అయితే ఇక్కడ రెండో పారాగ్రాఫ్లో ఇప్పుడు ధనలక్ష్మి మాత చదివారు కదా, ఏం చెప్పారంటే భౌతిక జగత్తు బంధము ఇక్కడ అశ్వత్థ వృక్షముతో పోల్చబడింది. ఓకేనా? అది ఎలాగో నేను మీకు చూపిస్తాను పిక్చర్లో. అంటే భౌతిక జగత్తులో మనం ఏ విధంగా మనం అటాచ్మెంట్స్తో ఉంటాము, ఏ విధంగా మనం బంధనాలు ఏర్పాటు చేసుకుంటాం అనేది ఇక్కడ అశ్వత్థ వృక్షంతో పోల్చబడింది. కామ్య కర్మల యందు ఆసక్తుడైన వాడు ఈ అశ్వత్థ వృక్షపు తుదిని తెలియక, ఎవరైతే గనక కామ్య కర్మలు అంటే ఇక్కడ మనము ఇక్కడ మన మానవులు ఎవరైతే ఉన్నామో ఇక్కడ ఈ ప్రపంచంలో మనము కామ్యకర్మలు చేసుకుంటూ బతుకుతున్నాం. ఈ రోజు కాదు, ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది కదా. దానికి దాని తుది తెలియదు. ఈ అశ్వత్థ వృక్షపు తుది అంటే ఈ భౌతిక ప్రపంచపు తుది తెలియదు. అంటే ఆరంభం ఎక్కడవుతోంది, అంతం ఎక్కడవుతోంది ఏమీ తెలియకుండా ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు, అక్కడి నుంచి ఇంకో కొమ్మకు మారుతున్నాడంటే ఒక లోకం నుంచి ఇంకో లోకంకి, ఇంకో లోకం నుంచి ఇంకో లోకంకి, ఒక యోని నుంచి ఇంకో యోనికి, ఇంకో జాతి నుంచి ఇంకో జాతికి, అలా మారుతూ 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 ఉన్నాడు. కాబట్టి ఇటువంటి భౌతిక ప్రపంచానికి అసలు అంతం అనేది లేదు అని చెప్తున్నారు. ఆది లేదు, అంతం లేదు. అట్టి ఈ వృక్షం నందు అంటే అట్టి ఈ భౌతిక ప్రపంచం నందు ఆసక్తుడైన వాటికి ఎవరైతే అంటే అపరిమితమైనటువంటి ఆసక్తితో ఉంటారో వాళ్ళకి ముక్తి లభించే యోగమే లేదు, అటువంటి అవకాశమే లేదు అని చెప్తున్నారనమాట. మానవుని ఉద్ధరించుటకే ఉద్దేశించబడినటువంటి వేద మంత్రాలు ఈ వృక్షాలకి పత్రాలుగా చెప్పబడ్డాయి. అంటే జస్ట్ మనకి వర్ణిస్తున్నారు అనమాట, కంపేర్ చేస్తున్నారు జస్ట్ అలాగా. వేద పత్రాలని ఒక అశ్వత్థ వృక్షంలో రకరకాలుగా మనకి వర్ణిస్తున్నారు అనమాట. పత్రాలేమో వేద మంత్రాల కింద, దీని వ్రేళ్ళు విశ్వమునందలి అత్యున్నత లోకమైనటువంటి బ్రహ్మలోకం నుండి ఆరంభమవుతున్నాయి. ఎందుకంటే మనం ఎటువంటి అశ్వత్థ వృక్షం గురించి మనం మాట్లాడుతున్నాము, వ్రేళ్ళు పైన ఉండి, మామూలుగా చెట్లకి ఏంటంటే వ్రేళ్ళ కింద ఉంటాయి, కొమ్మలు అవన్నీ పైన ఉంటాయి. కానీ మనం ఎటువంటి చెట్టు గురించి మాట్లాడుతున్నామంటే మనం వ్రేళ్ళు పైన ఉండే చెట్టు, తర్వాత కింద ఏమో మనకి కొమ్మలు,
రెమ్మలు, ఆకులు, పు పు పండ్లు ఇవన్నీ ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని యొక్క ఆది అంటే ఈ దీని వేళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే మనకు కనిపించవు కానీ అత్యున్నత లోకం ఏంటి ఈ భౌతిక ప్రపంచంలో? అత్యున్నత లోకం బ్రహ్మలోకం. ఆ ఆ బ్రహ్మలోకం నుంచి స్టార్ట్ అవుతోంది. అంటే ఈ భౌతిక ప్రపంచము స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి మొదలవుతోంది? బ్రహ్మలోకం నుంచి స్టార్ట్ అవుతోంది అని చెప్తున్నారనమాట. ఈ అవ్యయమైనటువంటి ఈ మాయా వృక్షం గురించి మనం గనక తెలుసుకుంటే దాని నుంచి బయటపడగలడు మానవుడు అని చెప్తున్నారనమాట. అంటే ఇది చాలా కష్టమైంది. దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ మాయా ప్రపంచం గురించి, ఈ మాయా ప్రపంచం అయినటువంటి భౌతిక ప్రపంచం గురించి నిజంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు దీని నుంచి నిజంగా బయటపడుగుతారు అని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని నేను మీకు ఏంటంటే ఒక్క ఆమ్, ఒక పిక్చర్ ద్వారా చూపిస్తాను మీకు నేను. సరేనా? ఒక పిక్చర్ ద్వారా చూపిస్తాను మీకు ఇది. సో అలా అయితే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ పిక్చర్ చాలా ఫేమస్ పిక్చర్ యాక్చువల్గా. ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో చాలా ఫేమస్ పిక్చర్ అది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా ఇప్పుడు రాను రాను శ్లోకంలో నెక్స్ట్ శ్లోకాల్లో కూడా ఈ శ్లోకంలో మనం ఇంకా ఫస్ట్ శ్లోకంలో ఉన్నాము. దాని భాష్యం ఇంకా కంప్లీట్గా చదవలేదు. కానీ ఇది నేను ఇక్కడ చూపిస్తే కానీ మీకు అవన్నీ అర్థం కాదనమాట. ఇది కనుక చూస్తే మనకి నెక్స్ట్ ఆ 1 నుంచి 6 శ్లోకాల వరకు ఇదే నడుస్తూ ఉంటుంది. మనకి దీన్ని గురించి చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది అశ్వర్థ వృక్షము అనుకుంటే ఈ అశ్వర్థ వృక్షానికి వేళ్ళు పైన ఉన్నాయి. ఇక్కడ వేళ్ళు కనిపిస్తున్నాయి. అవి కింద ఉన్నవన్నీ కూడా కొమ్మలు, శాఖలు, పత్రాలు, అదే ఆకులు, చిగురాకులు, ఆకు చివర్లు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతోంది? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే బ్రహ్మలోకం పై నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక చెట్టుని రివర్స్ వేసాం మనం ఇప్పుడు. సరేనా? ఆ రివర్స్ బొమ్మ కూడా ఎలాగో మనం చూపిస్తాను ఇప్పుడు. ఇది వేళ్ళు పైకి ఉన్నాయి, కిందకి మిగతా బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ వేళ్ళు ఇక్కడ పైనుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మన అస్తిత్వము ఈ భౌతిక ప్రపంచంలో ఈ బ్రహ్మలోకం నుంచి స్టార్ట్ అవుతోంది. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కిందకి ఇలా వస్తోంది. ఎందుకు ఇక్కడ ఉన్నాం మనం? అసలు మనం ఇక్కడ ఉండాల్సింది ఎక్కడ? ఈ పైన. ఇది ఆధ్యాత్మిక ప్రపంచము. కానీ ఇక్కడ ఉండాల్సిన మనము ఇక్కడికి ఎందుకు వచ్చాము? బికాజ్ ఆఫ్ డిజైర్. ఓకేనా? డిజైర్ అంటే ఏంటి? మన కోరికలు అన్నిటికీ మీకు గుర్తుండే ఉంటుంది. 3వ అధ్యాయము ఇప్పుడు నాకు శనివారం భక్తి వృక్షాల్లో 3వ అధ్యాయం కంప్లీట్ చేశాము. ఎందుకంటే వాళ్ళకి పిచ్చ క్వశ్చన్స్ ఉంటాయి. 3వ అధ్యాయంలో చివరికి భగవంతుడు ఏం చెప్పాడంటే అర్జునుడు అడుగుతాడు, స్వామి మీకు గుర్తుండే ఉంటుంది, మనం కూడా చర్చించాము. స్వామి అసలు మనం అసలు తప్పే చేయాలనుకోము ఈ ప్రపంచంలో. కానీ ఒక్కొక్కసారి అసలు ఏదో ఎవరో మనని ఫోర్స్ చేస్తున్నట్టు, ఎవరో బలవంతం చేస్తున్నట్టు అన్ని తప్పుడు పనులే చేస్తూ ఉంటాం మనము. అసలు కారణం ఏంటి దానికి? ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక సిగరెట్ తాగేవాడు ఉంటాడు, మానేద్దాం అనుకుంటాడు. అది సిన్ఫుల్ యాక్టివిటీ అని తెలుసు, తాగడము. మాంసాహారం కూడా చేయడం కూడా చాలా పరమ పాప కార్యం అది. కానీ మనం మానేద్దాం అనుకుంటాము, కానీ మానలేకపోతుంటాము. అలాగే సిగరెట్ తాగేవాడు మానేద్దాం అనుకుంటాడు, మానలేకపోతూ ఉంటాడు. ఎంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ చేసుకున్నా మళ్ళీ రెండో రోజు మామూలే. అలాగే తాగడం, ఇలాంటివన్నీ కూడా జూదమారే వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. కానీ ఏంటి స్వామి దానికి కారణం అంటే 3వ అధ్యాయం కనుక మనం వెళ్ళకి తీసుకుని మన యూట్యూబ్ వీడియోలు చూసుకుంటే దాంట్లో చక్కగా వివరించాను నేను. దానికి కారణం లస్ట్ అయ్యా అని చెప్తాడు. లస్ట్ అంటే కామ అంటే ఇంగ్లీష్లో లస్ట్, కామ అంటే సాంస్క్రిట్ వర్డ్, తెలుగులో చెప్పాలంటే కోరిక, డిజైర్ అనమాట. ఆ డిజైర్ అయ్యే కారణము అని అంటే ఇప్పుడు అర్జునుడికి చెప్తాడు, ఇది ఒక డిజైరు, ఈ లస్ట్ అనేది మూడు విధాలుగా మానవుల్ని కప్పేస్తుందయ్యా. ఒకటేమో పలచటి పొర, ఇంకొకటి మధ్యస్థ పొర, ఇంకొకటేమో చాలా దట్టమైనటువంటి పొర అనమాట. ఇలా కవర్ అయిపోతుంది అని చెప్పి దానికి ఎనాలజీ కూడా ఇచ్చారు, కంపారిజన్ కూడా. అంటే పలుచటి పొర కప్పినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అది పలుచటి పొరలో ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఫైర్ ఉంటుంది, ఆ, దానికి పొగ కమ్మేస్తుంది. ఇప్పుడు ఎక్కడో దూరంగా చూస్తాం మనము, ఒక చిన్న బాగా పొగ కనిపిస్తూ ఉంటుంది మనకి. దాని అర్థం ఏంటి? పొగ ఉందంటే ఫైర్ ఉందనే కదా అర్థం. అగ్ని ఉంది, కొంచెం అగ్ని ఉంది అక్కడ. కానీ ఆ అగ్నిని ఏం చేస్తుంది? పొగ కప్పేస్తుంది. కానీ ఆ అగ్ని ఉందని మనకు ఎలా తెలుస్తుంది? ఆ పొగ కవర్ చేయడం వల్ల తెలుస్తుంది. అలాగే మన చైతన్యాన్ని కూడా ఈ లస్ట్ అనేది ఫస్ట్ ఈ లస్ట్ ఏదైతే ఉందో, ఈ కామం అనేది కోరిక ఎలా ఉందంటే, అంటే కామం అంటే అన్ని విధాలా వస్తుంది.
ఆ కామం అనేది ఎలా ఉంటుందంటే అది ఆమ్, అది కవర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన చైతన్యాన్ని కామం అనే ఫస్ట్ పలుచటి పొర ఒకటి కప్పినప్పుడు ఏమవుతుందంటే మనకి మనలో ఉన్న కృష్ణ చైతన్యము కొంచెం నిద్ర స్థితిలో ఉంటుంది, పడుకునే స్థితిలో ఉంటుంది అన్నమాట. దాన్ని కనుక మనము ఒక కుంపట్లో మనం బొగ్గులేసి ఇలా ఉఫ్ అని ఊతాం. ఇదివరకు మనం కుంపటి మీద వండుకునే వాళ్ళం కదా బొగ్గులేసి పాతకాలంలో. అప్పుడు ఇలా గొట్టం పెట్టి మనం గనక ఉఫ్ అని ఊదితే గనక ఆ పొగని మంట పైకొచ్చి పొగ పోతుంది గదా! అలాగా మన హృదయంలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని ఎవరైనా సరే భక్తుల సాంగత్యంలో దాన్ని తట్టి లేపినప్పుడు, దాన్ని వెలిగించినప్పుడు, ఒక లైటర్ పట్టుకొని టక టక వెలిగిస్తాం చూడండి. అలా దాన్ని కిండిల్ జేయాలి. కిండిల్ జేయాలంటే తెలుగులో నాకు కరెక్ట్ వర్డ్ రావట్లేదు. దాన్ని అగ్గిపుల్ల వెలిగించి ఇలా వెలిగించినట్టు దాన్ని గనక మంచిగా చేసి లేతే గొట్టంతో ఇలా ఊదినట్టు ఊదితే గనక అది ఎలాగా అది చక్కగా ఇలా మంచిగా మంట పైకొచ్చి పొగంతా పోతుంది గదా! జ్వాల వెలుగుతూ ఉంటుంది. అలా మన కృష్ణ చైతన్యాన్ని మనం జ్వలింపజేయాలన్నమాట. ఎందుకంటే అది మానవులకి కొంచెం ఈజీ. అందుకని మానవులకి ఈ లేయర్ గురించి చెప్పారు. ఏద ఈజీ గాబట్టి. ఇంకా రెండో లేయర్ ఏంటి, మధ్యస్థంగా ఉన్న లేయర్ దేనితో కంపేర్ చేశారంటే, అది ఒక మసిబారిపోయిన అద్దం. అంటే అద్దం మీద బాగా డస్ట్ ఉందన్నమాట. ఆ డస్ట్‌ని మనం అద్దమంతా మన డస్ట్ పట్టేసుంది. మన మొహం దాంట్లో క్లియర్‌గా కనిపిస్తుందా? ఏదో ఒక ఛాయలా కనిపిస్తుంది గానీ మనకి మొత్తం చాలా అంత క్లియర్‌గా కనిపించదు. దాన్ని క్లీన్ జేయాలి. క్లీన్ జేయాలంటే ఏంటి? అది మహామంత్రంతోటి క్లీన్ జేయాలి. అంతే. మన మన హృదయం అనే దర్పణాన్ని బాగా డస్ట్ పట్టేసినటువంటి, మురికి పట్టేసినటువంటి, కలుషితమైపోయినటువంటి మన హృదయాన్ని మహామంత్రంతో క్లీన్ చేస్తూ ఉండాలనమాట. అది దాన్ని కానీ అటువంటి లస్ట్ ఎవరికుంటుందంటే జంతువుల్లో ఉంటుందని చెప్తున్నారు, జంతువులకి. ఓకేనా? అంటే 2 రకాలైనటువంటి సారూప్యాలు చెప్పారు మనకి. 3 లేయర్‌లు మానవులకి. కానీ దాన్ని ఒక కంపేర్ చేస్తున్నారనమాట అలాగా. ఎందుకంటే వాళ్ళకి కొంచెం చైతన్యం తక్కువుంటుంది కాబట్టి జంతువులకి వాటికి దాంతో కంపేర్ చేస్తున్నారు. ఇంకా మూడో దట్టమైన లేయర్ ఆఫ్ డిజైర్ ఏంటంటే అది ఎలా కవర్ అవుతుందంటే మనకి దానికి ఉపమానం ఏమిచ్చారు? ఒక కడుపులో ఉన్నటువంటి ఒక పిండం ఏదైతే ఉంటుందో, తల్లి కడుపు గర్భంలో ఉన్న పిండము ఎలా అయితే తల్లి గర్భంలో కప్పబడిపోయి ఉంటుందో, బయటకి ఎలా అయితే కనిపించదో, అంతటి థిక్ లేయర్, అంతటి దట్టమైనటువంటి లస్ట్ అన్నమాట. కోరిక ఉంటే గనక ఇంకా అది ఇంకా చాలా థిక్ లేయర్ అన్నమాట. దాన్ని దేనితో కంపేర్ చేశారు అంటే ఆహ్, ఇది చెట్లు, నాన్ మూవింగ్ థింగ్స్ ఉంటాయి. అంటే కదలలేనివి ఉంటాయి కదా! చెట్లు ఉంటాయి, వేరే ఉంటాయి. వాటితో కంపేర్ చేశారనమాట. సో, ఈ 3 రకాల ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చి నేను మళ్ళీ షేర్ చేస్తున్నానంటే మీకు, ఈ డిజైర్ వల్ల ఇక్కడ ఉండాల్సిన మనము, ఇక్కడ ఈ కోరికని దాని వల్ల మనము ఇక్కడ పడిపోయాం. పడిపోయినప్పుడు ఏమైంది? ఇక్కడ పైనుండే లోకాలన్నీ ఏమంటారు? ఊర్ధ్వ లోకాలు. లాస్ట్ టైమ్ కూడా చెప్పాను కదా! ఇక్కడెక్కడో విరజ రివర్ ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచం ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే బ్రహ్మ నుంచి ఇక్కడ విరజ రివర్ ఉంటుంది. ఆ విరజ రివర్ పైన ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ పైన ఈ ఊర్ధ్వ లోకాలు చూడండి, మధ్యస్థ లోకాలు, ఊర్ధ్వ లోకాలు, పాతాళ లోకాలు ఉంటాయి కదా! ఇది ఊర్ధ్వ లోకాల్లో ఎవరెవరు ఉంటారు? ఇక్కడ గణేశుడు, ఇక్కడ దేవుళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ సరస్వతి దేవి, ఇక్కడ ఇంకొక దేవుడు, దేవుళ్ళందరూ ఇక్కడ ఉంటే గనక, ఇక్కడంతా ఈ కింద రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా మానవులున్నారు. తర్వాత ఇక్కడ ఇంకా కిందకెళ్తే మనకిక్కడ జంతువులున్నారు. మొత్తం ఇక్కడ జంతువులు అంటే ఏంటంటే, ఈ మానవులు ఏం చేస్తాయి అంటే, జంతువులు గాని, మానవులు గాని అందరూ కూడా ఈ రకరకాల కొమ్మలు, శాఖలనాలి. కొమ్మలు కూడా వీటికుండేవి కొమ్మలు. కానీ ఆ మెయిన్ శాఖలేవైతే ఉన్నాయో అటువంటి శాఖల్లో రకరకాల ఈ శాఖలన్నీ కూడా దేన్ని ప్రతిబింబిస్తున్నాయంటే ఇక్కడ రకరకాల లోకాలనుకోండి, లేదా రకరకాల జాతులు, వేరే స్పీసీస్ ఆఫ్ లైఫ్. అంటే మానవ జీవితము, జంతు జీవితము, పక్షి జీవితము, ఇంకా వేరే జీవితం, కుక్క నిజం అన్ని విధాల జీవుల్లో వాళ్ళేం చేస్తున్నారు, ఎప్పటినుంచో ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి, ఇంకో కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి, ఇంకో కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఇలాగా ఏవో రకరకాల జాతుల్లో ఎత్తేస్తున్నాం. ఈ ప్రపంచంలో మనకేమున్నాయంటే పయస్ యాక్ట్స్ అంటే మంచి పనులు, ఇంపయస్ యాక్ట్స్ చెడ్డ పనులు కూడా ఉన్నాయి. తర్వాత వేదాలున్నాయి ఇక్కడ. వేదిక్ హిమ్స్ కూడా ఉన్నాయి మనకిక్కడ. అవేం చెప్తున్నాయి మనకి, ఏమేమున్నాయి ఇక్కడ? ఆ! ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మ అంటే రిలీజియాసిటీ. అంటే ఏదో పూజ చేసుకుంటున్నాడు, దండం పెట్టుకున్నాడు, సూర్య నమస్కారం ఏవో చేస్తున్నాడు. తర్వాత ఎకనామిక్ ధర్మ అర్థ ఇది. అర్థ అంటే డబ్బులు సంపాదించుకున్నాడు. ఇక్కడ ఏవో అమ్మేసి డబ్బులు సంపాదించుకున్నాడు. కామ సెన్స్ గ్రాటిఫికేషన్ ఇంద్రియ తృప్తి చేసుకున్నారు ఇక్కడ వీళ్ళు. తర్వాత ఏంటి లిబరేషన్ గురించి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మోక్షము. కానీ మన ఒక ఉద్దేశము భక్తియుక్త సేవలో భగవంతుడి ధామం చేరుకోవడం, భగవంతుడితో ఉండడం. కానీ మనం మామూలు మోక్షం కాదు మనం అడిగేదన్నమాట.
సో ఇవన్నీ ఉన్నాయి. సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియ విషయాలు ఉన్నాయి, ఇక్కడ ఇంద్రియ విషయాలు మనం అట్రాక్ట్ చేసేవి, ఇంకో రకరకాల జంతు జీవులు ఉన్నాయి ఇవన్నీ. సో దీంతో ఈ విధంగా ఈ వృక్షాన్ని గనక మనం కంప్లీట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఎండ్ అయ్యి ఈ వృక్షాన్ని గనక అంతులేనిటి ఆరంభం లేనటువంటి ఈ వృక్షం గురించి ఈ వృక్షాన్ని దేంతో కంపేర్ చేశారో భౌతిక ప్రపంచంతో, భౌతిక ప్రపంచంలో ఉన్న అట్రాక్షన్స్ తోటి దీని గురించి కరెక్ట్గా ఎవరైతే తెలుసుకుంటామో, దీని పట్ల ఎవరికైతే ఆసక్తి ఉండదో, వేదాలకంతటికీ భగవంతుని తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనము దీని నుంచి బయటపడతాము అని చెప్తున్నారనమాట. ఇది చాలా చక్కగా ఈ అశ్వత్థ వృక్షంతో మనకి తలకిందులుగా ఉన్నటువంటి అశ్వత్థ వృక్షము కొన్ని చెట్లకి యాక్చువల్గా నేను గుర్తులేదు, నాకు బనియన్ ట్రీకి అనుకుంటాను, లేకపోతే ఇంకా వేరే ట్రీకో మామూలుగా వేళ్ళు నిజంగానే పైన ఉంటాయి, కొమ్మలు అవన్నీ కింద ఉంటాయి అన్నమాట. సో దాన్ని తీసుకుని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు నేను ఇంకొకటి చూపించాలి మీకు. సారీ, ఒక్క నిమిషము. అయితే ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ చెట్టు ఏమైంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇంకో పిక్చర్ చూపిస్తున్నాను మీకు. ఈ చెట్టు ఏమైంది, మామూలుగా ఇక్కడ వేళ్ళు ఉంటాయి, కాండం ఉంది, పైన బ్రాంచెస్ అవన్నీ ఉన్నాయి ఈ చెట్లకు కదా, కానీ పక్కనే ఒక రివర్ ఉంది, పక్కన ఒక నది ఉంది. ఆ నదిలో చూస్తే దాని ప్రతిబింబం ఏదైతే చూస్తామో ఆ ప్రతిబింబం ఎలా ఉంది, కిందకి బ్రాంచ్లు అవన్నీ ఉన్నాయి, వేళ్ళు పైకి వెళ్ళిపోయాయి. సో ఆ విధంగా మనకి చూపిస్తున్నారు ఇక్కడ అనమాట. వేళ్ళు పైకి వెళ్ళాయి, కింద బ్రాంచెస్ తోటి భగవంతుడు మనకి ఒక డిపిక్షన్ ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ వేళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ నుంచి సత్యలోకము స్టార్ట్ అయింది, నేను ఎక్కడైతే కరసర్ పెట్టానో అక్కడ నుంచి బ్రహ్మలోకం ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇలా అన్ని ఇది ఊర్ధ్వలోకాలన్నీ ఇక్కడ ఉన్నాయి, మధ్యలోకాలు మనకు ఉన్నాయి, పాతాళ లోకాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఒక భౌతిక ప్రపంచము. ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు మనము ఇదేంటి దీన్ని ఎవరైతే క్లియర్గా ఈ చెట్టుని అర్థం చేసుకుంటారో, అంటే ఈ భౌతిక ప్రపంచం గురించి అవగాహన పెంచుకుంటారో, అర్థం చేసుకుంటారో, వాళ్ళు దీని నుంచి తప్పించుకోగలుగుతారు. ఎవరైతే దీని పట్ల ఇది టెంపరరీ, ఇది అశాశ్వతం అని తెలుసుకుని ఎవరైతే దీని పట్ల అనాసక్తిగా ఉంటారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని చెప్పచ్చు అనమాట. వాళ్ళు దీని నుంచి బయటపడతారు అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మనము ఇది దీనికి వెళ్ళిపోదాం మన దానికి. సో ఇప్పుడు మీకు అది చూపించాను కాబట్టి నేను దాని ప్రకారం ఇప్పుడు మనం చదువుతుంటే మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎవరు చదువుతారో మా కమలా మాతాజీ మీరు కాసేపు చదవండి, అందరి చేత చదివిద్దాము. కొంచెం కొంచెం చదువుదాము ఎందుకంటే పెద్ద ఇది ఉంది. యా, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి చదవండి మాతాజీ. ఇంకా భౌతిక జగత్తు భౌతిక జగత్తు నుంచి చదవండి. భౌతిక జగత్తు బంధముల నుండి విముక్తి నందుటకు గల ఈ పద్ధతిని సంపూర్ణముగా అవగాహన చేసుకొనవలెను. భౌతిక బంధముల నుండి విముక్తికి అనేక విధానములు కలవని గడిచిన అధ్యాయములందు వివరింపబడినది. దేవాది దేవుని భక్తియుక్త సేవయే అందుకు అత్యుత్తమ పద్ధతి అని త్రయోదశాధ్యాయము వరకును మనం గాంచి ఉన్నాము. ఇప్పుడు భౌతిక కర్మలయందు అనాసక్తి మరియు భగవాన్ని భక్తియుక్త సేవ యందు ఆసక్తి అన్నవి భక్తియుక్త సేవకు మూల సిద్ధాంతములని తెలియవచ్చినది. ఈ అధ్యాయపు ఆరంభమున భౌతిక జగత్తు పట్ల గల ఆసక్తిని ఛేదించుకునే విధానము చర్చించబడినది. ఈ భౌతిక ప్రపంచమనడి వృక్షపు వ్రేళ్లు ఊర్ధ్వ భాగమునకు పెరుగునని వర్ణింపబడినది. మహతత్వం నుండి విశ్వం నందలి అత్యున్నత లోకం ప్రారంభమగునని భావము. అక్కడ నుండి ఈ విశ్వంను ఈ సంసార వృక్షము వివిధములైన గ్రహమండలములందు వివిధ శాఖలతో విస్తరించి ఉన్నది. దాని ఫలములు ధర్మము, కామము, మోక్షములని జీవుల కర్మఫలితములను సూచించును. అంతవరకే మాతాజీ. అంతవరకే. థ్యాంక్ యూ మాతాజీ. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, భౌతిక జగత్తు బంధముల నుండి విముక్తి చెందుటకు అలా ఈ పద్ధతిని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. మనం చర్చించింది ఇప్పుడు. అయితే ఇంతకుముందు కూడా చాలా చాలా మనకి చెప్పారు విధానాలు, ఇంతకుముందు మనం చర్చిన అధ్యాయాల్లో కూడా. కానీ దేవాది దేవుని యొక్క భక్తియుక్త సేవ అన్నిటికంటే ఉత్తమమైంది కూడా మనకి 13వ అధ్యాయంలో కూడా చెప్పారు. ఇది మనం 14వ అధ్యాయంలో భౌతిక గుణాల గురించి చదువుకున్నాము. ఇప్పుడు ఏమంటున్నారు దీంట్లో, ఇప్పుడు భౌతిక ముఖ్య విషయాలు ఏంటంటే ఈ అధ్యాయంలో భౌతిక కర్మల పట్ల అనాసక్తి, ఓకే, ఆసక్తి లేకుండా ఉండడము, మరియు భగవానుడి పట్ల భగవంతుడి భక్తియుక్త సేవ పట్ల ఆసక్తి, దాని పట్ల అనాసక్తి, దీని పట్ల ఆసక్తిని ఎలా పెంచుకోవడమే మూల సిద్ధాంతం అని చిందీలో చెప్తున్నారనమాట. అయితే ఫస్ట్లో ఈ అధ్యాయంలో ఏంటి, మనం భౌతిక జగత్తుల పట్ల ఆసక్తిని ఎలా ఛేదించుకోవాలి అనే విషయం చెప్పబడింది. 1 నుంచి 6 వరకు ముక్తిని పొందడం ఎలా అనాసక్తి ద్వారా అనే విషయం మనం ఆల్రెడీ నేను చర్చించాను ఫస్ట్లో. ఇప్పుడు తర్వాత
ఈ భౌతిక ప్రపంచం వృక్షపు వేళ్ళు పైకి పెరుగుతున్నాయి, ఊర్ధ్వ భాగంలో అంటే పైకి పెరుగుతున్నాయి. ఎందుకంటే మనం తలకిందులుగా ఉన్న అశ్వత్థ వృక్షం గురించి మాట్లాడుతున్నాం కదా. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? మహత్తత్వం నుండి విశ్వమునందలి. అంటే మహత్తత్వం అంటే ఏంటి? బ్రహ్మదేవుడిది ఇందాక నేను అందుకే పిక్చర్లో చూపించాను. బ్రహ్మదేవుడిది ఎక్కడ స్టార్ట్ అవుతుంది లోకము? అక్కడ మహత్తత్వం ఉంటుంది. ఆ మహత్తత్వం నుండి విశ్వమునందలి అత్యున్నత లోకం. అత్యున్నత లోకం అంటే బ్రహ్మలోకం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. ఓకేనా? అక్కడి నుంచి విశ్వము, ఈ సంసార వృక్షము వివిధములైనటువంటి గ్రహ మండలాలందు వివిధ శాఖలతో విస్తరించి ఉంది. అంతే, అక్కడి నుంచి వచ్చి స్టార్ట్ అయింది. ఇంకా బ్రహ్మదేవుడి కింద జనలోకము, తపలోకము, మహర్లోకము, అన్ని అన్నీ ఉన్నాయి. భువర్లోకం ఉంది, భూలోకం వచ్చింది, అలా అన్ని అక్కడి నుంచి ఇంక వస్తున్నాయి అన్ని. ఇక్కడ ఉన్నవేంటి? ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడు ఉన్నవేంటి? ధర్మము, అర్థము, కామము. అవన్నీ ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షము. దాని ఫలాలు అంటే మనం చేసే పనుల యొక్క ఫలాలు ఏంటి మనకి అన్నది చెప్తున్నారనమాట. ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి నుంచి కూడా బయటపడాలని చెప్పేసి కర్మ ఫలితాలు బట్టి అవన్నీ వస్తూ ఉంటాయని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకొకరు చదువుతారు. మాధవి మాతాజీ, కుమారి మాతాజీ, కుమారి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. కుమారి మాతాజీ చదవండి. ఇక్కడి చదవండి. ఓకే మాతాజీ. ఈ జగత్తునందు కొమ్మలు క్రింది భాగమునకు, వ్రేళ్లు పై భాగమునకు గల వృక్షము మనకెక్కడను ప్రత్యేకముగా కనిపించకపోయినను అట్టి వృక్షమును జలాశయముల ప్రక్కన చూడవచ్చును. నీటి ఒడ్డున గల వృక్షముల శాఖల క్రింద భాగమునకు వ్రేళ్లు పై భాగమునకు ఉన్నట్లుగాను జలమునందు ప్రతిబింబించును. మరో మాటలో చెప్పవలనైనా ఈ భౌతిక జగత్తు అనేది అశ్వత్థ వృక్షము, ఆధ్యాత్మిక జగత్తు అనేది నిజమైన వృక్షమునకు ప్రతిబింబము. వృక్షము యొక్క ప్రతిబింబము జలమునందు కనిపించుచున్నట్లు ఆధ్యాత్మిక జగత్తునకు ప్రతిబింబమైన భౌతిక జగత్తు కోరిక యందు స్థితమై ఉండును. అనగా కోరికయే భౌతిక లోక జీవితమునకు కారణమై ఉన్నది. ఈ భౌతిక జీవితము నుండి విముక్తిని వాంఛించువాడు ఈ సంసార వృక్షమును సవివరముగా అధ్యయనముచే సంపూర్ణముగా ఎరగవలెను. అప్పుడు అతడు దానితో తనకు గల సంబంధమును ఛేదించుకోగలడు. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీంట్లో నేను ఒక పిక్చర్ చూపించాను కదా, నిజమైనటువంటి చెట్టు ఎలా అయితే ఒక నది ఒడ్డున మనకి దాని ప్రతిబింబం ఎలా అయితే నీళ్ళలో కనిపిస్తుందో అది నేను చూపించాను ఆల్రెడీ మీకు కదా. దాని విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఈ భౌతిక జగత్తు అనేది ఆధ్యాత్మిక జగత్తుకి ఒక ప్రతిబింబంలా ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు మనం ఈ ఏదో ఒక వృక్షాన్ని మనం నీటిలో ఎలా అయితే తలకిందులుగా చూసామో దాన్ని, అలాగే ఈ భౌతిక జగత్ అనేది కూడా ఈ ఆధ్యాత్మిక ప్రపంచం ఏదైతే ఉందో దానికి ఒక ప్రతిబింబంలా ఉంటుందన్నమాట ఇక్కడ. అయితే ఈ ఆధ్యాత్మిక జగత్తుకు ప్రతిబింబమైనటువంటి ఈ భౌతిక జగత్తు దేని యందు స్థితమై ఉంటుందంటే ఇందాక నేను చూపించే డిజైర్, కోరిక, దాని గురించి కొంచెం చర్చ కూడా చేసాం మనం. ఏ విధంగా కోరిక అనేది మానవుల్ని కూడా 3 పొరలుగా కప్పేస్తుంది అనేది కూడా చేసుకున్నాం కదా. అయితే సో అది చెప్తున్నారు దీంట్లో అనమాట. దీన్ని సంపూర్ణంగా కనుక ఈ భౌతిక జీవితం అనే ఈ అశ్వత్థ వృక్షాన్ని మనం సంపూర్ణంగా అధ్యయనం చేస్తే కనుక అప్పుడు మనకి దాంతో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనం ఛేదించుకోగలము. దాంతో ఉన్నటువంటి ముడిపడిపోయినటువంటి మన సంబంధాన్ని మనం ఈజీగా ఇలాగా ఒక కత్తెరతో ఇలా టక్ మనం కట్ చేసినట్టుగా కట్ చేసేయగలుగుతాం అనమాట. సో దాని గురించి అందుకనే అవగాహనతో ఉండాలి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ మాధవి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. ఓకే, పారాగ్రాఫ్ చదవండి. ఈ సంసార వృక్షము నిజమైన ఆధ్యాత్మిక వృక్షముకు ప్రతిబింబమైనందున దానికి ప్రతిరూపమై ఉన్నది. వాస్తవమునకు ఆధ్యాత్మిక జగత్తునందు సర్వము కలదు. నిరాకారవాదులు బ్రహ్మమే ఈ భౌతిక వృక్షమునకు మూలమని భావింతురు. సాంఖ్య దర్శనమును అనుసరించి ఈ మూలము నుండి ప్రకృతి, పురుషుడు, పెదప త్రిగుణములు, పిమ్మట పంచమహాభూతములు, తదనంతరము దశేంద్రియములు, మనస్సు మున్నగునవి కలుగుచున్నవి. ఈ విధముగా వారు సమస్త భౌతిక జగత్తును 24 తత్వములుగా విభజింతురు. బ్రహ్మమే సర్వ సృష్టులకును మూలాధారమైనచో ఈ భౌతిక జగత్తు బ్రహ్మమును కేంద్రము యొక్క 180 డిగ్రీల కోణాంశము కలదు. పిదప కేంద్రము యొక్క మిగిలిన 180 డిగ్రీల కోణాంశము ఆధ్యాత్మిక జగత్తును సూచించును.
కనుక భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తునకు వికృత ప్రతిబింబమై ఉన్నది. కనుకనే ఆధ్యాత్మిక జగత్తు అట్టి వైవిధ్యమును తప్పక కలిగి ఉండుననియు, కానీ అది యథార్థమైన వైవిధ్యమనియు గ్రహింపవలెను. ప్రకృతి పరమ పురుషుని బాహ్య శక్తి అనియు, పురుషుడు స్వయంగా పరమ పురుషుడేననియు భగవద్గీత యందు వివరింపబడినది. ఈ విశ్వ ప్రకటనము భౌతికమగుటచే తాత్కాలికమైనట్టిది, కొన్ని మార్లు తాత్కాలికమైనట్టిది. కొన్ని మార్లు కనిపించి కొన్ని మార్లు కనిపించినట్టి ప్రతిబింబము తాత్కాలికమైనట్టిదే కదా. కానీ ఈ ప్రతిబింబమునకు కారణమైన మూలము మాత్రము శాశ్వతమైనది. కనుకనే ఆధ్యాత్మిక వృక్షపు భౌతిక ప్రతిబింబమును ఛేదింపవలెను. ఒక వ్యక్తి వేదములు నెరిగిన వాడని తెలుపబడినప్పుడు అతడు ఈ భౌతిక జగత్తు ఎడ ఆసక్తిని ఛేదించుకొనుట ఎట్లో తెలుసుకునని భావింపవలెను. అతడు ఆ విధానమును ఎరుగగలిగినప్పుడే వేదములను కూడా నిజముగా ఎరుగగలుగును. వేదముల యందలి కర్మకాండకు సంబంధించిన నియమములచే ఆకర్షితుడైన వాడు సంసారమును ఆ వృక్షపు సుందరమైన పచ్చని ఆకులచే ఆకర్షింపబడిన వాడగును. కనుక అతడు వేదముల యొక్క యథార్థ ప్రయోజనమును ఎరుగజాలడు. దేవాది దేవుడే స్వయంగా తెలిపినట్లు ప్రతిబింబమైన ఈ సంసార వృక్షమును ఛేదించి ఆధ్యాత్మిక జగత్తు అనేది యథార్థ వృక్షమును పొందుటే వేదముల ప్రయోజనం. జై. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్, అధ్యాయం కాబట్టి మనం జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మళ్ళీ అది చెప్తున్నారు, ఇది మనకి ఏదైతే ఈ భౌతిక ప్రపంచం ఉందో అది ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక ప్రతిరూపంగా ఉంది కదా. ఆధ్యాత్మిక జగత్తులో మనకు అన్నీ ఉన్నాయి. సో నిరాకారవాదులు ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక జగత్తు గురించి సరైన అవగాహన లేని వాళ్ళు బ్రహ్మమే ఈ భౌతిక వృక్షానికి మూల కారణం అని భావిస్తారంటే ఇందాక చూపించాను కదా నేను, బ్రహ్మలోకం ఎక్కడ ఉందో దానిపైన బ్రహ్మ జ్యోతి ఉంటుంది, అదే మూల కారణం అన్నిటికీ, అక్కడితో ఇంకా ఆగిపోయింది అనుకుంటారు. బ్రహ్మ పైన బ్రహ్మ జ్యోతి ఉంటుంది, భగవంతుడి యొక్క కాంతి ఉంటుంది, అదియే వాళ్ళు ఈ భౌతిక వృక్షానికి అదే మూల కారణం, ఇక దాన్ని మించింది ఇంకొకటి లేదు అనుకుంటారనమాట. ఇక సాంఖ్య దర్శనం అంటే సాంఖ్య ఫిలాసఫీ, సాంఖ్య తత్వం అనుసరిస్తే ఆ మూలం నుండి ప్రకృతి, పురుషుడు, త్రిగుణములు, పంచభూతాలు, దశేంద్రియాలు ఉన్నవన్నీ వస్తాయి. అది ఇంతకుముందు చాలాసార్లు మనం చర్చించుకున్నాం. 24 ముడి పదార్థాలు ఉంటాయి అక్కడి నుంచి వస్తాయని చెప్పేసి. సో ఇక్కడ వీళ్ళు కూడా చెప్తున్నారు 24 తత్వాలుగా అది విభజించబడుతుందని. ఈ బ్రహ్మమే సర్వ సృష్టులకు మూలాధారం అయితే కనుక ఈ భౌతిక జగత్తు బ్రహ్మమను కేంద్రం యొక్క అంటే ఏంటంటే పైన 180 డిగ్రీలు, కింద పైన ఉన్నదేమో ఆధ్యాత్మిక జగత్తు, కింద ఉన్నదేమో మామూలుగా భౌతిక జగత్తు అని మనం అనుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఈ భౌతిక జగత్ ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక జగత్తు వికృత ప్రతిబింబం, ఎందుకంటే అది నిజమైంది కాదు కాబట్టి, దీనిలో అంతా మాయతో నిండి ఉంది కాబట్టి ఇది వికృత ప్రతిబింబం అని చెప్తున్నారనమాట. సో ఆధ్యాత్మిక జగత్తు అట్టి వైవిధ్యం తప్పక కలిగి ఉంటుందని, కానీ అది యథార్థమైన వైవిధ్యం. ఆధ్యాత్మిక జగత్తులో ఏదైతే ఉంటుందో అది యథార్థం, ఇక్కడ ఏదైతే మనకి కనిపిస్తుందో అది యథార్థం కాదు, అది మాయలో మనం రకరకాలుగా దాన్ని అర్థం చేసుకుంటాం, మాయలో ఉంటాం మనం, అది చెప్తున్నారనమాట. ఈ ప్రకృతి ఏదైతే ఉందో అది పరమపురుషుడు అంటే భగవంతుడి యొక్క బాహ్య శక్తి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అంతరంగ శక్తి, తటస్థ శక్తి, బాహ్య శక్తి అని చెప్పేసి, బహిరంగ శక్తి. సో ఈ ప్రకృతి ఏంటంటే భగవంతుడి యొక్క బాహ్య శక్తి. ఈ పురుషుడు స్వయంగా పరమ పురుషుడు అంటే మన భగవంతుడు అని భగవద్గీతను చాలాసార్లు చెప్పేవండి. పురుషుడు ప్రకృతి, నిజమైన పురుషుడు ఎవరు? భగవంతుడు. ఇప్పుడు మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో మనం చేసే పురుషులందరూ కూడా పురుషులు కారు, నిజం చెప్పాలంటే. ఓన్లీ పురుషోత్తముడు కానీ పురుషుడు కానీ ఓన్లీ భగవంతుడే, మిగతా వాళ్ళందరూ ప్రకృతే. కానీ వాళ్ళకి రకరకాల శరీరాలు ఇవ్వబడ్డాయి, వాడి కోరికలు తగినట్టుగా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. ఒక ఆత్మేమో ఆడవాళ్ళ శరీరంలో ప్రవేశపెట్టబడితే ఒక ఆత్మేమో పురుషుల శరీరంలో ప్రవేశపెట్టబడింది. పురుషుల శరీరంలో ప్రవేశపెట్టిన ఆత్మ అనుకుంటుంది తను పురుషుడిగా ఫీల్ అవుతుంది, తన ఎంజాయ్ చేయాలి అనుకుంటుంది పురుషుడిగా. కానీ నిజం చెప్పాలంటే అసలు ఎంజాయర్ ఎవరు? ఆనందించేవాడు ఎప్పుడు కూడా భగవంతుడు. అసలు నిజం చెప్పాలంటే మనం భగవంతుడి చేత ఆనందించబడే వాళ్ళము. కానీ మనకు ఉన్న కోరికల ద్వారా మనం రకరకాల రూపాలు సంతరించుకోవడం ద్వారా మనం ఏంటంటే ఆ రూపాలే మనమే అనుకుని, అదే మన జీవితం అనుకుని, దాంతోనే మనం గుర్తింపుని ఏర్పాటు చేసుకుని దాంతో మనం రకరకాలుగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ అనమాట. అయితే ఈ విశ్వ ప్రకటనము భౌతికము అగుటచే తాత్కాలికమైనట్టుది, అది అందరికీ తెలుసు కదా మనకి. ఇది భౌతిక ప్రపంచం తాత్కాలికమైనది, కొన్నిసార్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపించదు.
సో ఎందుకంటే కొన్నిసార్లు ప్రకటన అవుతుంది, కొన్నిసార్లు ప్రకటన అవ్వదు. ఎందుకని మాకు తెలుసు. ఎందుకంటే సృష్టి అంతమైపోయినప్పుడు అది మళ్ళీ అప్రకటం అయిపోతుంది. మళ్ళీ సృష్టి ప్రకటన అవుతుంది భగవంతుడి యొక్క కోరిక ద్వారా ఆయన చేయాలనుకుంటే. ఆ! అయితే ఈ ప్రతిబింబానికి కారణమైన మూలం మాత్రం శాశ్వతమైనది. హ్మ్. మూలం ఏంటి? ప్రతిబింబం కారణం మూలం అంటే ఆధ్యాత్మిక ప్రపంచము. ఈ ప్రతిబింబానికి కారణమైనటువంటి మూలం అంటే ఎందుకంటే ఈ మూలం ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చింది కాబట్టి అది మాత్రం శాశ్వతమైనది. కనుకనే ఈ ఆధ్యాత్మిక వృక్షపు భౌతిక ప్రతిబింబంను ఛేదించాలి. అంటే మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదా! ఇది చాలా ఒక జస్ట్ ప్రతిబింబం మాత్రమే ఆధ్యాత్మిక ప్రపంచానికి అని మనకి శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా చెప్తున్నారు కాబట్టి దీన్ని ఛేదించి అసలైనటువంటి అసలైనటువంటి సామ్రాజ్యానికి వెళ్ళాలి. అసలైన రాజ్యానికి వెళ్ళాలి. నిజమైనటువంటి మన స్థితికి మనం చేరుకోగలగాలి. దీన్ని ఛేదించాలన్నమాట. ఇది మనం అజ్ఞానంలో ఉన్నంత కాలము దీన్ని మనం ఛేదించలేమన్నమాట. దాని నుంచి జ్ఞానం సంపాదించుకొని దాని నుంచి బయటికి రావాలన్నమాట. కాబట్టి దీన్ని ఛేదించాలి. ఒక వ్యక్తి వేదములను ఎరిగిన వాడని తెలుపబడినప్పుడు అతని భౌతిక జగత్తు ఎడ ఆసక్తిని ఛేదించుకుంటా ఎట్లో తెలుసుకొని భావించాలి కదా! ఎందుకంటే వేదాలన్నీ తెలుస్తాయి. కానీ భౌతిక జగత్తుల పట్ల అనాసక్తి అనేది లేదు. ఆసక్తి, అటాచ్‌మెంట్ ఉంది చాలా. ఆ! భగవంతుడి గురించి సరైన అవగాహన లేదు. అప్పుడు అతను వేద విధుడు అని ఎలా చెప్పగలుగుతాము గదా! మనము. వేదాలను ఎరిగినవాడు అని ఎలా చెప్తాం మనం వాళ్ళకి? చెప్పలేమనమాట. హ్మ్. ఈ ఎవరైతే తెలుసుకుంటారో దీని గురించి, ఈ భౌతిక ప్రపంచం గురించి, ఈ అశ్వత్థ వృక్షం అనే భౌతిక ప్రపంచం గురించి ఎవరైతే కరెక్ట్‌గా తెలుసుకొని సరైన అవగాహన చేసుకొని దీని నుంచి బయటపడడానికి దీని యొక్క అంటే తాడుని కట్ చేయడానికి, సంబంధాన్ని కట్ చేయడానికి ప్రయత్నిస్తాడో అతను అన్ని వేదాలని ఎరిగినవాడు అని చెప్తున్నారనమాట. వేదాల్లో కర్మకాండ సెక్షన్ ఒక సెక్షన్ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఫలాపేక్ష సహితమయ్యే పనుల గురించి చెప్తారు. అంటే నువ్వు ఇది చెయ్యవయ్యా, ఈ యజ్ఞం చేస్తే నీకు ఇది పొందుతావు. నువ్వు ఇది చేస్తే ఇక్కడ ఆ చంద్రుడి ప్లానెట్‌కి వెళ్తావు నువ్వు. అక్కడ సోమరసం తాగుతావు. ఇలాంటివన్నీ మనకు చెప్తారు. వీటికి ఎవరైతే ఆకర్షించబడతారో ఈ ఆ! ఈ ఈ సంసారంలో దాన్ని దేనితో పోలుస్తున్నారంటే ఒక వృక్షం ఉంటే దానికి పచ్చటి ఆకులు ఎలా అయితే ఉంటాయో, ఆకుపచ్చటి ఆకులు ఎలా అయితే ఉంటాయో దానికి ఆకర్షించిన వాడని చెప్తున్నారనమాట. అలా ఊరికే పోలుస్తున్నారనమాట. సో, ఆ విధంగా చెప్తున్నారు. అతనేంటంటే ఈ వేదాల గురించి నిజంగా తెలుసుకోలేడు. దాని యథార్థాలన్నీ కూడా తెలుసుకోలేదు. సో, దేవాది దేవుడు ఏదైతే మనకి స్వయంగా చెప్తున్నాడో ఈ శ్లోకంలో మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రతిబింబమైనటువంటి ఈ భౌతిక ప్రపంచం అనే సంసార వృక్షాన్ని ఛేదించి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడం అనేది. ఆధ్యాత్మిక జగత్తు అనే యథార్థ వృక్షాన్ని పొందాలి. ఇటువంటి మాయా వృక్షం ఏదైతే అశ్వత్థ వృక్షం గురించి ఈరోజు మనం చెప్పుకున్నామో, ఏదైతే మనం మీకు పిక్చర్ కూడా చూపించానో, ఈ భౌతిక ప్రపంచం అనే ఈ అశ్వత్థ వృక్షం నుంచి మనం బయటపడి ఆధ్యాత్మిక వృక్షానికి వెళ్ళాలి అని చక్కగా దీనిలో చెప్తున్నారు భగవంతుడు. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. అగస్త్యోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రబాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ వృక్ష శాఖలో భౌతిక ప్రకృతి త్రిగుణములచే పోషించబడి ఎలాగైతే ఈ భౌతిక ప్రపంచము మన లాస్ట్ అధ్యాయంలో మనము భౌతిక గుణాలు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని నియంత్రిస్తున్నాయో అన్నది మనం చక్కగా చదివి తెలుసుకున్నాము. ఎలా అయితే ఈ వృక్ష శాఖలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే అంటే ఈ భౌతిక ప్రపంచము 3 త్రిగుణాలచే పోషించబడి ఊర్ధ్వ అధోముఖలుగా వ్యాపించి ఉంది. అంటే ఏంటి? పైకి వ్యాపించి ఉంది, కింద కూడా వ్యాపించి ఉంది. ఇందాక మనం గనక పిక్చర్ మీకు గుర్తుంటే పైన ఏమున్నాయి? అన్ని దేవతా లోకాలన్నింటినీ ఉన్నాయి కదా! కింద ఏమున్నాయి? మన మానవులు, జంతువులు ఉండే లోకాలన్నీ ఉన్నాయి కింద. దీని చిగురాకులు ఇంద్రియార్థములు అంటే మన ఇంద్రియార్థములు అంటే ఇంకా మనం చూసే వస్తువులన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో. అధోముఖంగా ఉన్న వృక్షపు వేళ్ళు మానవలోకపు కామ్య కర్మలకు సంబంధించినవి ఉన్నాయి. అంటే కింద ఉండే వేళ్ళన్నీ కూడా మన్ని ప్రతిబింబిస్తున్నాయి. మన మన మానవులు ఉండే ప్లేసు అక్కడ కామ్య కర్మలు మనం చేసే పనులకు సంబంధించినవి ఉన్నాయి. ఆల్రెడీ మనం అది చర్చించాం. మన పిక్చర్ చూపించినప్పుడే మీకు దాంట్లో చూపించాననమాట నేను. పైన దేవతల లోకాలు ఉన్నాయి, కింద అందరం మనం ఉన్నాము. అక్కడ మనం ఎలా కామ్య కర్మల్లో పడి కొట్టుకుంటున్నామో, ఎలా మనకి ఆ వృక్షపు శాఖలు ఎలా ఆవరించి ఉన్నాయో, మనం రకరకాల జాతుల్లో రకరకాల యోనిల్లో ఎలా ప్రవేశిస్తున్నాము, రకరకాలుగా ఎలా మనం కష్టాలు పడుతున్నాము. అంటే మన కర్మలు మనం చేసుకుంటున్నాము, రకరకాల శరీరాలు ధరిస్తున్నాము. ఇవన్నీ మన కోరికల వల్ల జరుగుతున్నాయి. అవన్నీ మనం ఆల్రెడీ చూసాం కదా! సో భాషలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో మనం ఇప్పుడు చూద్దాము.
నరసింహ ప్రభు చదువుతారా? చదవండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. యా, కొంచెం స్క్రీన్ కింది చేయండి. యా ప్రభుజీ, ఇక్కడి నుంచి ఒక పారాగ్రాఫ్ చదవండి, నేను మళ్ళీ అందరి దగ్గరికి వస్తాను, సరేనా? ఓకే మాత. అదోచ్వర్తం ప్రస్తుతాస్త్యస్య శాఖా గృణ ప్రవృద్ధ విషయ ప్రవాల అదస్య మూలానాను సంతతాని కర్మానుబంధిని మనుష్యలోకే. అనువాదం: ఈ వృక్ష శాఖలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్ధ అధోముఖములుగా వ్యాపించి ఉన్నవి. దీని చిగురాకులే ఇంద్రియార్థములు. అధోముఖమగును ఉన్న వృక్షపు వ్రేళ్లు మానవలోకపు కామ్యకర్మలకు సంబంధించినవై ఉన్నవి. భాష్యం: అశ్వత్థ వృక్ష వర్జనము ఇక్కడ మరింతగా వివరింపబడినది. అన్ని వైపులకును వ్యాపించి ఉన్నట్టే దాని శాఖల అధోభాగములందు జంతువులు, మానవులు, అశ్వములు, గోవులు, శునకములు, మార్జాలములు వంటి వివిధ జీవుల రూపములుండును. జీవులనియు ఈ విధముగా శాఖల క్రింది భాగంన నిలిచియుండుగా వృక్షపు ఊర్ధ భాగములందు దేవతలు, గంధర్వులు వంటి ఉన్నత జీవజాతులకు చెందిన ఉన్నత రూపము ఉండును. వృక్షము జలముచే పోషింపబడినట్లు ఈ సంసార వృక్షము భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములచే పోషింపబడును. కొన్ని మార్లు తగినంత నీరు లేనందున కొంత భూభాగము బీడుపడుటయు, మరికొన్ని మార్లు కొంత భూభాగము పచ్చగా ప్రకాశించుచుండునట్టును మనము చూచుచుండుము. అట్లే ప్రకృతి త్రిగుణములందు ఏ ప్రత్యేక గుణ పరిమాణము ప్రభావముగా నుండునో దానిని అనుసరించి వివిధ జీవజాతులు కూడా వ్యక్తమగులవుచుండును. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఇగో మనం ఏది ఇందాక చెప్పాం కదా, మనం ఏది చర్చించామో అదే ఏంటంటే అన్ని వైపులకి వ్యాపించిన దాని శాఖల అధో భాగంలో, అంటే కింది భాగంలో జంతువులు ఉంటారు, మానవులు ఉంటారు, అశ్వములు, గోవులు, శునకములు, మార్జాలములు. ఇక్కడ కొన్నే చెప్పారు, 84 లక్షల వేల ఉన్నాయి కదా జాతులు. అన్ని జాతుల వాళ్ళు అక్కడ ఉంటాయి. పై భాగంలో దేవతలు, గంధర్వులు ఉంటారు వాళ్ళు. ఇంకొక విషయం ఇక్కడ ఎక్స్ట్రా ఏం చెప్పారంటే, వృక్షము జలముచే ఎలా పోషించబడుతుంది అంటే, వృక్షం పెరగడానికి మన జలం కారణం కదా, జలం నీళ్లు పోస్తేనే వృక్షం పెరుగుతుంది. అలాగే ఈ సంసార వృక్షము అనే దాన్ని భౌతిక దేంతో పోషించబడుతోంది అంటే త్రిగుణాలచే పోషించబడుతుంది. త్రిగుణాలు అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఓకేనా? ఇవన్నీ మీకు ఇప్పటికి వచ్చి ఉండాలి. మనం ఆల్రెడీ 15వ అధ్యాయంలో ఉన్నాం. దీంతో పోషించబడుతోంది. అయితే నీళ్లు లేనప్పుడు, తగినంత నీళ్లు కనుక వృక్షానికి ఇవ్వకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బీడు పడిపోతూ ఉంటుంది. కొంత భూభాగం పచ్చగా కొంత పాడవుతూ ఉంటుంది. అంటే నీరు లేకపోతే నీరు లేకపోవడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఎండిపోయినట్టుగా అయిపోయి ఎలా అయితే అవుతుందో, అలాగే ప్రకృతి గుణాలందు కూడా ఏ ప్రత్యేక గుణ పరిమాణం ప్రభావంగా, అంటే ఏ ప్రత్యేక గుణం బాగా దాని ప్రభావం ఎక్కువ ఉంటుందో దాన్ని అనుసరించి వివిధ జీవరాతులు కూడా వ్యక్తాలు అవుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇవన్నీ కూడా మన కోరికలు బట్టే వస్తాయి. మనకు ఆపాదించే శరీరాలు మనకి ఎటువంటి కోరికలు ఉంటాయి, దాని ప్రకారం శరీరం ఇవ్వబడినప్పుడు దానికి అనుగుణంగా మన మీద గుణాలు దాని ప్రభావం చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ రాధిక మాతాజీ చదువుతారా? రాధిక మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ పారాగ్రాఫ్ చదువుతారా మీరు? చదవండి పారాగ్రాఫ్. సంసార వృక్షపు. అవును మాతాజీ. హరే కృష్ణ. సంసార వృక్షపు చిగురాకులే ఇంద్రియార్థములుగా పరిగణింపబడినవి. భౌతిక ప్రకృతి అందలి వివిధ గుణముల అభివృద్ధి వలన మనము వివిధములైన ఇంద్రియములను పెంపొందించుకొందుము. అట్టి ఇంద్రియముల ద్వారా మనము వివిధములైన ఇంద్రియార్థములను అనుభవింతుము. ఈ విధముగా వివిధములైన ఇంద్రియములే సంసార వృక్షాగ్రములు విధములైన ఇంద్రియార్థములందు ఆసక్తి కలిగియుండెడి కర్ణములు, నాసిక, నేత్రములు వంటి ఇంద్రియములే సంసార వృక్షాగ్రములు, వృక్ష శాఖాగ్రములు. శబ్ద, రూప, స్పర్శ వంటి ఇంద్రియార్థములే చిగురాకులు.
వివిధ రకాల దుఃఖముల వలనను ఇంద్రియ భోగముల ఫలములైన ఆసక్తి మరియు అనాసక్తులు ఈ వృక్షపు ఉపమూలములు సర్వదిక్కులకు వ్యాపించి ఉన్నట్టి ఈ ఉపమూలముల నుండియే పాపపుణ్యములకు సంబంధించిన ప్రవృత్తులు ఉద్భవించునని భావించబడుచున్నది. ఈ వృక్షపు యథార్థమైన మూలము బ్రహ్మలోకమునందుండును, మిగిలిన ఉపమూలములు మర్త్యలోకమునందుండును. ఊర్ధ్వలోకములందు పుణ్యకర్మల ఫలితములను అనుభవించిన పిమ్మట జీవుడు ఈ మర్త్యలోకమునకు తిరిగి వచ్చి తిరిగి ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుటకు తన కామ్యకర్మలను కొనసాగించును. కనుకనే మానవులు నివసించు ఈ మర్త్యలోకమును కర్మక్షేత్రముగా భావించబడుచున్నది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంద్రియాలు, ఇంద్రియార్థములు ఇవన్నిటి గురించి చెప్తున్నారు. అంటే ఏంటి? ఇంద్రియాలు ఏంటంటే మన కళ్ళు, ముక్కు, అన్నీ ఉంటాయి కదా, చెవులు, ఇవన్నీ కూడా ఈ సంసార వృక్ష శాఖ అగ్రములు. అంటే శాఖ లేకపోతే దాని అగ్రముల్లో ఉండే వాటిని వీటితో కంపేర్ చేస్తున్నారు అలాగా. తర్వాత దాని ద్వారా మనకు వచ్చే శబ్దము, రూపము, స్పర్శ వంటి ఇంద్రియార్థములు చిగురాకులతో వాటిని, అంటే బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో మనకున్న వాటిని అన్నింటినీ కూడా ఈ వృక్షంతో కంపేర్ చేస్తూ చెప్తున్నారనమాట. అయితే రకరకాల దుఃఖాలు ఉన్నాయి ఇక్కడ. ఇంద్రియ భోగ ఫలితాల ద్వారా ఉండే అవి ఉన్నాయి. అంటే మనం చేసే పనుల యొక్క రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతికర్మలు ఏవైనా వస్తాయో అలాంటివన్నీ కూడా అనుభవించడం అవన్నీ ఉన్నాయి దీంట్లో అని చెప్తున్నారనమాట. పాపపుణ్యాలు ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రవృత్తులు ఉన్నాయి. దీని యొక్క యథార్థ మూలం బ్రహ్మలోకంలో ఉందని చెప్తున్నారు. బ్రహ్మలోకం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇందాక చూపించాం కదా, బ్రహ్మలోకం మనకి పిక్చర్లో మనం చూస్తే డిజైర్ కింద బ్రహ్మలోకం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. దీని ఉపమూలాలు ఏమో మర్త్యలోకంలో ఉన్నాయి. అంటే మర్త్యలోకం అంటే మనుష్యలోకం ఎక్కడుంది? మధ్యలో ఉంది కాబట్టి ఉపమూలాలు మర్త్యలోకంలో ఉన్నాయని చెప్తున్నారు. ఊర్ధ్వలోకంలో పుణ్యఫలంలో అనుభవించే ఒక్కొక్కసారి మనం వేదాలు చెప్పినటువంటి వాటికి అట్రాక్ట్ అయ్యి మనం పుణ్యకార్యాలు చేసుకుంటే మనం ఉన్నత లోకాలకు వెళ్తాం, ఊర్ధ్వలోకాలకి. అలా ఊర్ధ్వలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ మన పుణ్యం ఖర్చు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కామ్యకర్మలు చేయడానికి మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఎందుకని ఇలా అంటున్నారు? ఎందుకంటే ఏదైతే మధ్యలో ఉందో ఈ లోకము, మనం ఉండే లోకము, ఇక్కడ మాత్రమే ఏ కర్మ చేస్తే దానికి ప్రతి కర్మ అనేది ఉంటుంది. మనము ఊర్ధ్వలోకాలకు ఎప్పుడు వెళ్తాము? బాగా మనం మంచి కర్మలు చేసుకుంటే, అంటే వేదాల్లో కొన్ని ఉంటాయి చేయాల్సినవి, అవేవో అతి కష్టంగా ఉంటాయి. అవన్నీ చేసి కనుక మనం అక్కడికి వెళ్తే కనుక అక్కడ కేవలం మనం ఆనందం అనుభవించడానికి మాత్రమే వెళ్తాం. కర్మ ఖర్చు పెట్టుకోవడానికి, మంచి కర్మ ఖర్చు పెట్టుకోవడానికి అక్కడికి వెళ్తాం అనమాట. మళ్ళీ మంచి కర్మ ఖర్చు పెట్టేసుకున్న తర్వాత మరి అయితే బాగానే ఉంటుంది కదా మాతాజీ, చక్కగా పోనీ వేదాల్లో అవి చేసుకుంటాం మాతాజీ అవన్నీ అంటే దానికి అక్కడ కర్మ ఉండదు మనకి. ఏ కర్మ, మళ్ళీ కర్మకి ప్రతికర్మ ఉండదు. మనం చేసే ప్రతికర్మకి ప్రతికర్మ ఉండదు అక్కడ. కానీ ఎందుకు వెళ్తున్నాం మనం అక్కడికంటే, మనము అక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి, చాలా సౌకర్యాలు ఉంటాయి, అద్భుతమైన సౌకర్యాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే ఏమవుతుంది? అది మరి పర్మనెంట్ ఎంజాయ్మెంటా? కాదు, తాత్కాలికమైన ఎంజాయ్మెంట్. మనం ఎంత చేసుకుంటే అంత. మనం చేసుకున్న దానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనం మంచి కర్మని చక్కగా ఖర్చు పెట్టేసుకుని అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? ఏమైనా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తామా? లేదు, మళ్ళీ ఇక్కడికే వస్తాం. సో ఈ ప్రపంచం ఏదైతే మనం ఉన్నామో, ఇది ద బెస్ట్ ప్లేస్. మన అనుకున్న మన పర్ఫెక్షన్ సిద్ధత పొందడానికి, సాధించడానికి, ఆత్మని పరిశుద్ధం చేసుకుని భగవంతుడు ధామానికి వెళ్ళడానికి ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. సో లేదు, మనం జంతుజాలంలో పుట్టినప్పుడు మనకి అప్పుడు కూడా కర్మ ఉండదు. అప్పుడు మన ప్రతికర్మ ఉండదు. కర్మ కాదు, మన కర్మ అంటే మనం చేసే యాక్టివిటీ, ప్రతికర్మ ఉండదు. ఎందుకంటే జంతువులకి ఆ తెలివితేటలు భగవంతుడు ఇవ్వలేదు కాబట్టి దానికి ఒక పరిమాణ సిద్ధాంతం ద్వారా వాళ్ళు ఒక జాతిలోంచి ఇంకో జాతికి వెళ్తూ ఉంటారు అలాగా. సో వాళ్ళకి కూడా కర్మ లేదు. కర్మ ఉన్నది మనకే, కానీ కర్మ పెట్టినా ఇక్కడ భగవంతుడు మళ్ళీ మనకి ఒక భక్తియుక్త సేవని కూడా ఇచ్చాడు అనమాట. దాని ద్వారా కర్మని నుంచి బయటికి రావచ్చు, మనం భగవంతుడి ధామానికి వెళ్ళచ్చు. చూడండి, ఊర్ధ్వలోకాల్లో మనం ఎవరెళ్ళినా అక్కడ మన పుణ్యం ఖర్చు పెట్టుకుని అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ ఇక్కడికి పడిపోవాలి. పడిపోయిన తర్వాత మధ్యలోకానికి మళ్ళీ ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేయాల్సిందే మళ్ళీ భక్తియుక్త సేవ అనేది. లేదు, మన జంతుజాలలో మనం వెళ్ళినా కూడా మనం అక్కడ కూడా మళ్ళీ పరిమాణ సిద్ధాంతం ద్వారా మళ్ళీ ఇవాల్యూషనరీ ప్రాసెస్ అంటారు. ఈ మధ్యనే తెలుసుకున్న పరిమాణ సిద్ధాంతం అని, నాకు కూడా తెలియదు తెలుగులో దాన్ని. అయితే ఇవాల్యూషనరీ ప్రాసెస్ ద్వారా, పరిమాణ సిద్ధాంతం ద్వారా ఫస్ట్ మనం ఎలకగా పుడితే, తర్వాత చచ్చిపోయి పిల్లిగా, తర్వాత కుక్కగా, తర్వాత ఇంకా అలా పుట్టుకుంటూ మొత్తం ఎన్ని జాతులు ఉంటే అన్ని జాతుల్లో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫైనల్గా అదృష్టం బాగుంటే మళ్ళీ మనం మళ్ళీ మానవ జన్మ ఏదో వస్తుంది.
సో ఇక్కడ ఎవరైనా సరే ఈ మానవ జన్మ సంపాదించుకున్న తర్వాత మాత్రమే భక్తి ద్వారా భగవంతుణ్ణి గ్రహించి ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం లభిస్తుంది. అంటే మీరు ఆలోచించండి, మన జన్మ ఎంత ఉత్తమమైనది. మనం ఏం చేస్తున్నాం మన జన్మలో, మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అన్నది మనమే ఆలోచించుకోవాలి. లేదా మనం ఈ జన్మని వేస్ట్ చేసుకున్నామా, ఇంత గొప్పటి జన్మని, ఇంత గొప్పగా భగవంతుడు మనకి సహాయం అందిస్తున్నాడు, రకరకాలుగా వేదాల రూపంలో మామూలుగా మనకి భగవద్గీత భాగవతం రూపంలో ఆయన వచ్చాడు మనకి అని చేస్తున్నాడు. అయినా కూడా మనం మనం మనము ఉపయోగించుకుంటామా లేదన్నది మనం ఆలోచించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక్కొక్కటి చాలా మీనింగ్ ఉందన్నమాట. ఇది అందుకే లేట్ అవుతుంది మనకి. ఒక్కొక్క శ్లోకంలో చాలా ఏదో దీనిలో ఈ అధ్యాయంలో 20 శ్లోకాలే ఉన్నాయి. మన ఉద్దేశం ఏంటంటే గబగబా చదివేసి ఒక అధ్యాయం ముగించడం కాదు కదా. దీంట్లో భగవంతుడు చెప్పింది చాలా చక్కగా అర్థం చేసుకోవడం. ఎంత చక్కగా భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని ఒక తలకిందులైనటువంటి అశ్వత్థ వృక్షంతో పోల్చి, ఇది నిజంగా ఈ భౌతిక ప్రపంచము దాని ప్రతిబింబం, ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక ప్రతిబింబం లాంటిది. దీన్ని ఛేదించండి, దీని గురించి సరైన అవగాహన పెంచుకోండి, దీని పట్ల అనాసక్తిగా ఉండండి, అప్పుడు మీరు నిజంగా ముక్తిని పొందుతారు అని క్లియర్గా చెప్తున్నారు భగవంతుడు. న రూపమస్యేహ తదోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలా సంగనశ్రేణ దృఢేన చిత్వా असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तिन्ति भूयः तमेव चाज्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी. ఏం చెప్తున్నారు? ఈ వృక్షపు యథార్థ రూపమును ఈ జగత్తునందు చూడబడదు. అంటే ఏంటి? ఈ వృక్షపు అంటే ఏంటి? ఈ అశ్వత్థ వృక్షపు యథార్థ రూపం అంటే ఇప్పుడు చూసే ఈ భౌతిక ప్రపంచం అనే అశ్వత్థ రూపం ఏంటి? ప్రతిబింబం మాత్రమే. కానీ యథార్థ రూపం ఏంటి? ఆధ్యాత్మిక ప్రపంచం. దాన్ని మాత్రం మనం ఈ జగత్తులో చూడలేము, మనకు కనబడదు అని చెప్తున్నారు. అయితే ఈ వృక్షపు ఆదిని కానీ అంతమును కానీ లేదా మూలమును కానీ ఎవరును ఆగతం చేసుకోలేరు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మనకేమైనా తెలుస్తుందా? తెలియదు. అది ఎవరు అవగతం చేసుకోలేరు. ఎందుకంటే ఎక్కడో ఉన్న బ్రహ్మలోకం ఆది నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి ఏమైనా కనిపిస్తుందా? లేదు కదా. అంటే మన థియరిటికల్గా తెలుస్తుంది, మనకి అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ మానవుడు దృఢ నిశ్చయంతో, చాలా దృఢ నిశ్చయంతో, అనాసక్తి అనే ఆయుధం, ఒక వెపన్. అంటే ఆయుధం ఏంటి ఇక్కడ? అనాసక్తి, డిటాచ్మెంట్, ఆసక్తి లేకపోవడం. దృఢమైన వ్రేళ్లు గల ఈ సంసార వృక్షాన్ని ఛేదించాలి అని భగవంతుడు ఎంత చక్కగా మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఎంతో మనం దృఢ నిశ్చయంతో ఈ అనాసక్తిని ఒక ఆయుధాన్ని ఉపయోగించి ఈ దృఢమైన వ్రేళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే, ఈ మెటీరియల్ రూట్స్ అంటే ఈ భౌతిక ప్రపంచపు వ్రేళ్ళు మన నిజంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అటువంటి వ్రేళ్ళని మనము ఛేదించాలి, ఈ సంసార వృక్షాన్ని ఛేదించాలి అనాసక్తితోటి. అనాసక్తి అనే ఆయుధంతో 3వ అధ్యాయంలో చెప్పినప్పుడు మీకు కోరిక ఉంది, లస్ట్ ఎలా కావాలి. ఇప్పుడు ఏమన్నారైనా అనాసక్తితోటి. అందుకే దీని ఆసక్తి పెంచుకోకుండా అనాసక్తితోటి ఛేదించాలి. ఆ పిదప ఏం చేయాలి? పునరావృతి రహితం, అంటే మళ్ళీగా జన్మ అనేది లేకుండా చేసుకోవాలి. ఓకేనా? పునరావృతి లేకుండా పునరావృతి రహితమైనటువంటి దివ్య పదమును అన్వేషించి, భగవంతుడి యొక్క దివ్య పాదాలని మనం అన్వేషించి, అనాది కాలం నుండి ఎవని వలన సర్వము ఆరంభమయ్యనో, అంటే ఎవరైతే ఎప్పటి నుంచో ఇదంతా కూడా ఈ భౌతిక సృష్టి చేస్తున్నారో, ఎవరి నుంచి సర్వం వ్యాపి చెందిందో, ఎవరి నుంచి ఇదంతా వస్తుందో అట్టి దేవాది దేవుని మనం శరణు పొందాలి అని ఎంత బాగా చెప్తున్నారో ఇక్కడ భగవంతుడు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎవరు చదువుతారు? రాధికా మాతాజీ చదివారు. రత్నమాల మాతాజీ మీరు చదవగలుగుతారా? మీరు పనిచేస్తుందా రత్నమాల మాతాజీ? హరే కృష్ణ. రత్నమాల మాతాజీ. ఓకే, మీరు ఫస్ట్ శ్లోకం చదివారు కాబట్టి కమల మాతాజీ మీరు ఫస్ట్ చదవండి, తర్వాత నేను ధనలక్ష్మి మాతాజీకి ఇస్తాను. మీరు శ్లోకం చదివి ఒక పారాగ్రాఫ్ చదవండి, సరేనా? కమల మాతాజీకి. కమల కుమారి మాతాజీ. ఓకే, కుమారి మాతాజీ వినిపిస్తుందా? నా గొంతు వినిపించట్లేదా? హరే కృష్ణ మాతాజీ.
మీరు చదవండి. శ్లోకం చదవండి మాతాజీ. శ్లోకం చదివి ఒక పారాగ్రాఫ్ చదవండి, సరేనా? సరే శ్లోకాన్ని అండి. అనువాదం చదివి ఒక పారాగ్రాఫ్ చదవండి. రెండో పారాగ్రాఫ్ ధనలక్ష్మి మాతాజీ చదువుతారు. ఇందాక ఆవిడ శ్లోకం చదివారు కాబట్టి ఇప్పుడు మీ చేసి చదివిస్తున్నాం. ఓకే మాతాజీ. నరూపమస్యేహ తతోపలభ్యతే నాంతో నచాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూల మూలమ సంగసస్. ఇలా చదవాలి మాతాజీ. కరెక్టే. అశ్వత్థమేన సువిరూఢ మూలమ సంగసస్త్రేణ దృఢేన చిత్వా. పదం తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవాచాజ్యం పురుషం ప్రపద్యేయతః ప్రవృత్తిః సంస్కృతా పురాణి. అనువాదం. ప్రస్తుత ఇది ప్రస్తుత పురాణి. ఓకే మాతాజీ. ప్రస్తుతా పురాణి. అనువాదం. ఈ వృక్షపు యథార్థ రూపమును ఈ జగత్తునందు చూడబడదు. దాని ఆది గాని అంతమును గాని లేదా మూలమును గాని ఎవ్వరను అవగతము చేసుకొనజాలరు. కానీ మానవుడు దృఢ నిశ్చయముతో అనాసక్తి అను ఆయుధంతో దృఢమైన బ్రేళ్లు గల ఈ సంసార వృక్షమును ఛేదింపవలెను. ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్య పదమును అన్వేషించి అనాది కాలము నుండి ఎవని వలన సర్వము ఆరంభమయ్యనో మరియు ఏంటి మాతాజీ? ఏం లేదు, రత్నమాల గారు మాట్లాడుతున్నారు. ఓకే, నేను మ్యూట్ చేస్తానండి. మీరు చదవండి మాతాజీ. ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్య పదమును అన్వేషించి అనాది కాలము నుండి ఎవని వలన సర్వము ఆరంభమయ్యను మరియు ఎవని నుండి సర్వము వ్యాప్తి నొందెనో అట్టి దేవాది దేవుని అచ్చట శరణు పొందవలెను. భాష్యం. ఈ అశ్వత్థ వృక్షపు యథార్థ రూపము ఈ భౌతిక జగత్తునందు తెలియబడదని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. వ్రేళ్లు ఊర్ధముగా ఉండుటచే ఈ నిజమైన వృక్షపు వ్యాప్తి క్రిందుగా నుండును. అట్టి వృక్షము యొక్క భౌతిక విస్తారమునందు బద్ధుడైనప్పుడు మానవుడు అది ఎంతవరకు వ్యాపించి ఉన్నదనిడి విషయమును గాని దాని మొదలు గాని గాంచలేడు. అయినప్పటికీ మానవుడు ఈ వృక్ష కారణమును కనుగొనియే తీరవలెను. నేను నా ఫలానా తండ్రి పుత్రుడను, నా తండ్రి ఫలానా వారి పుత్రుడు, నా తండ్రి యొక్క తండ్రి ఫలానా వారి పుత్రుడు. ఈ విధముగా పరిశోధించుచూ పోయినచో చివరకు అతడు గర్భోదక సాయి విష్ణువు నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుని చేరును. బ్రహ్మదేవుడు సర్వులకు మూలమని తెలియను. చివరకు బ్రహ్మదేవునకు ఆది అయిన శ్రీకృష్ణుని చేరిన పిమ్మట పరిశోధన కార్యమును సమాప్తమగును. దేవాది దేవుని గూర్చి సంపూర్ణ జ్ఞానము గల వ్యక్తుల సాంగత్యమున ప్రతి ఒక్కరూ దేవాది దేవుని రూపమైన ఈ సంసార వృక్షపు మూలాధారములను అన్వేషింపవలెను. అప్పుడు అట్టి అవగాహన చే మానవుడు క్రమముగా యథార్థ తత్వపు విపరీత ప్రతిబింబం పట్ల అనాసక్తుడే జ్ఞానము చే బంధమును ఛేదించి యథార్థ వృక్షమునందు ప్రతిష్ఠితుడగును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు మనం ఏదైతే చర్చించామో అది క్లియర్గా చెప్పారు. ఇక్కడ మనం ఆల్రెడీ చర్చించాం కదా. ఇది మనకి ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనం చూడలేము. ఈ వేళ్ళు పైనుండి కింద ఉండే వృక్షముల ద్వారా మనం ఈ భౌతిక ప్రపంచాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము. అయితే మనకు మూలాలు తెలియదు. అయితే మనం నిదానంగా కూర్చొని ఆలోచించుకుంటే నా తండ్రి యొక్క తండ్రి ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు అని కనుక వెనక్కి వెళ్ళి చూసుకుంటే మన యొక్క అస్తిత్వం ఈ భౌతిక ప్రపంచంలో తెలియదు కాబట్టి మనకే అర్థమవుతుంది. చివరికి మనం బ్రహ్మదేవుడి వరకు వెళ్ళగలుగుతాం అనమాట. అంటే బ్రహ్మదేవుడి నుంచి ఎలా వచ్చాము మనము, గర్భోదక సాయి నుంచి బ్రహ్మదేవుడు ఆయన ఒక బొడ్డు నుంచి ఎలా వచ్చారు ఆయన, అలా అన్ని మనం గనక మన పరిశోధన చేస్తే చివరికి ఆ బ్రహ్మ వెనకాల ఉన్నది ఎవరు, విష్ణు వెనకాల ఉన్నది ఎవరు, కృష్ణుడు అనే విషయం తెలుసుకుంటే కృష్ణుడి వరకు మనం వెళ్ళగలుగుతాము. ఆ విధంగా మనం అర్థం చేసుకోగలుగుతాం ప్రతిదీ కూడా భగవంతుడి నుంచి వచ్చిందని చెప్పేసి. ఇలా దేవాది దేవుని గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానము ఎలా మనకి కలుగుతుంది అంటే కనుక ఎవరికైతే అటువంటి జ్ఞానం ఉంటుందో అటువంటి భక్తుల సాంగత్యం మనం తీసుకుంటే అటువంటి జ్ఞానం కూడా మనకి లభిస్తుంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాది దేవుని రూపం
రూపమైనటువంటి ఈ సంసార వృక్షపు మూలాధారాన్ని గురించి మనము అన్వేషించి మనం తెలుసుకోవాలి క్లియర్గా. అట్టి అట్టి ఒక అవగాహన క్రమక్రమంగా ఏమవుతుందంటే మనము ఆ యథార్థ తత్వమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ప్రతిబింబమైనటువంటి ఈ భౌతిక ప్రపంచంపై అనాసక్తి అనేది పెంచుకోగలుగుతాము. జ్ఞానంచే ఇటువంటి బంధాన్ని మనము ఛేదించగలుగుతాము. ఆ ఛేదించి మనం ఏం చేస్తామంటే యథార్థ వృక్షమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో మనల్ని మనం స్థితపరచుకోగలుగుతాము అని చెప్తున్నారనమాట. ఎంత బాగా చెప్తున్నారంటే నిజంగా అసలు మనని ఈ మాయా ప్రపంచం నుంచి మనం ఎలా బయటపడాలి, దాని నుంచి ఎలా బయటపడి మనము యూనో ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎలా వెళ్ళాలనేది ఈ అధ్యాయం అంతటి ఇంపార్టెంట్ అధ్యాయం అనమాట, పురుషోత్తమ యోగ అంటే. దీంట్లో భగవంతుడు చాలా చక్కగా మనకి చాలా చక్కగా దీని గురించి వివరిస్తున్నారనమాట. ఓకే, మీరు ధనలక్ష్మి మాతాజీ మీరు ఈ 2 పారాగ్రాఫ్ చదవండి. మీరు హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఇక్కడి నుంచి చదవండి. ఈ సందర్భమున అసంగ అను పదము మిక్కిలి ప్రధానమైనది. ఎందుకనగా ఇంద్రియ భోగములందు ఆసక్తి మరియు భౌతిక ప్రకృతిపై అధికారము వహింపవలెనను భావన మిక్కిలి బలమైనది. కనుక ప్రామాణిక గ్రంథములను అనుసరించి ఆధ్యాత్మిక జ్ఞానమును గూర్చి చర్చించుట ద్వారా మానవుడు అనాసక్తిని అభ్యసింపవలెను. వాస్తవముగా జ్ఞానవంతులైన వ్యక్తుల నుండి శ్రవణము చేయవలెను. భక్తుల సాంగత్యమున చేయబడు అట్టి ఆధ్యాత్మిక చర్చలకు ఫలితముగా అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గూర్చి ఎరుగగలుగును. అప్పుడు అతని ప్రథమ కర్తవ్యము భగవానుని శరణు పొందుటయే. దేనిని చేరిన పిమ్మట మానవుడు ఈ విపరీత ప్రతిబింబమైన సంసార వృక్షమునకు తిరిగి రాడో ఆ ప్రదేశము యొక్క వర్ణన కూడా ఈ శ్లోకమునందు తెలుపబడినది. ఎవరి నుండి సమస్తము ఉద్భవించినదో అట్టి ఆది మూలము అది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే. అట్టి భగవానుని కృపను పొందుటకు శరణాగతియే మార్గము. శ్రవణ కీర్తి నాది పద్ధతులతో చేయబడు భక్తియుక్త సేవకు ఫలితమిదియే. ఈ భౌతిక జగత్తు వ్యాప్తికి భగవానుడే కారణము. భగవానుడే స్వయముగా అహం సర్వస్య ప్రభవ, నేనే సర్వమునకు మూలాధారం అని ఇదివరకే వివరించి ఉన్నాడు భగవద్గీత 10.8. కనుకనే భౌతిక జీవితం అనేది అత్యంత దృఢమైన ఈ సంసార వృక్షపు బంధము నుండి విడిపడుటకు మానవుడు శ్రీకృష్ణ భగవానుని శరణు పొందవలెను. అట్లు అతనికి శరణు పొందినంతనే మానవుడు అప్రయత్నముగానే ఈ భౌతిక జీవితం నుండి విముక్తుడవును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే ఇంద్రియ భోగాలందు ఆసక్తి మనకి చాలా ఎక్కువగా ఉంది భౌతిక ప్రపంచంలో. ఈ భౌతిక ప్రకృతిపై మనం ఆధిపత్యం వహించాలని మనం అనుకుంటూ ఉంటాము. ఇంకని భౌతిక ప్రకృతి అనేది భగవంతుడి కింద ఉంటుంది. కానీ మనం ఏంటంటే చాలా అల్పమైన వాళ్ళము. కానీ మనం ఈ భౌతిక ప్రపంచంలో ఆధిపత్యం అంటే ఏంటంటే మన ఇష్టమైనట్టు మనం బతుకుతామని, మన ఎంజాయ్మెంట్ కోసం, మన ఇంద్రియ తృప్తి కోసం మనం బతుకుతూ దానిపైన ఆధిపత్యం వహించాలనుకుంటూ ఉంటాము. అటువంటి భావన మనకి చాలా బలంగా ఉంటుంది. కానీ ఏం చేయాలంటే అందుకనే ఈ అనాసక్తి అనే విషయాన్ని ఎలా పెంచుకోవాలంటప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు భగవంతుడు మనకి ఈ అధ్యాయంలో, నువ్వు ఈ తలకిందులుగా ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం లాంటి ఈ భౌతిక ప్రపంచాన్ని పట్ల నువ్వు అనాసక్తిని పెంచుకోవయా అని చెప్తున్నాడు అనమాట. సో ఇటువంటి అనాసక్తి అనేది ఎలా వస్తుంది మరి మనకి? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రామాణిక గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవాలి. దాన్ని చర్చించడం ద్వారా మనం ప్రామాణిక గ్రంథాలు ద్వారా చర్చించడం ద్వారా మనం ఏంటంటే అనాసక్తి అనే విషయాన్ని గురించి దాని మీద అనాసక్తిని పెంచుకుంటాం, ఆసక్తిని తగ్గించుకుంటాం. ఎవరైతే నిజంగా జ్ఞానవంతులో వాళ్ళ దగ్గర నుంచి మనం వినాలి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. ఇలాగా భక్తుల సాంగత్యంలో చేస్తే కనుక అప్పుడు దేవుడి గురించి కంప్లీట్గా తెలిసినప్పుడు మనకి ఈ భౌతిక ప్రపంచం పట్ల మనకి అనాసక్తి అనేది పెరుగుతుందన్నమాట. సో మన ప్రథమ కర్తవ్యం ఏంటి? భగవానుని శరణు పొందడం అనమాట. ఎప్పుడు మనకి ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది? మనం ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించినప్పుడు, వాటిని భక్తుల సాంగత్యంలో మనం చర్చించినప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే భగవంతుని శరణు పొందడమే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం అని మనకి తెలుస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తామో తెలుసుకున్న తర్వాత మనము
ఈ ఈ సంసార ఈ ప్రతిబింబం ఏదైతే ఉంటుందో ఆ, ఈ భౌతిక ప్రపంచం అక్కడికి మళ్ళీ మనం తిరిగి రామన్నమాట. మళ్ళీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ, అప్పుడు మనం ఇక్కడికి మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదు. దాని గురించి కదా మనకి ఇక్కడ చెప్పారు కదా. సో మనం ఈ పునరావృత్తి అనేది మనకి ఇంకా ఉండదు అనమాట. ఎప్పుడైతే మనం దివ్య పదాన్ని అన్వేషిస్తామో, భగవంతుడి ధామాన్ని వెళ్ళాలని కోరుకొని మనం భక్తియుక్త సేవలో మనం నిమగ్నం చేసుకుంటామో అప్పుడు ఆ, మనకి మళ్ళీ మళ్ళీ పునరావృత్తి అనేది ఉండదు. కానీ దాన్ని పొందాలంటే భగవంతుడి శరణు తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి శ్రవణ కీర్తనాది పద్ధతితో ఉన్నటువంటి నవవిధ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను కదా, నవవిధ భక్తి ద్వారా మనల్ని మనము భగవంతుని సేవలో నిమగ్నం చేసుకున్నప్పుడు మనము ఈజీగా మనం డిటాచ్మెంట్ అనేది ఈ భౌతిక ప్రపంచంతో వస్తుందన్నమాట. సో భగవంతుడు కూడా అహం సర్వస్య ప్రభవ అని చెప్పాడు భగవద్గీతలో. సర్వానికి నేనే మూలాధారం అని క్లియర్గా చెప్పాడు. కాబట్టి శ్రీకృష్ణ అందుకనే ఈ దృఢంగా ఉన్నటువంటి సంసార వృక్షం నుంచి మనం బయటపడాలంటే భగవంతుడి శరణం మాత్రమే మనకి అది అయ్యేటట్టుగా చేస్తుంది సులువుగా అనమాట. ఎలా మనం ఎప్పుడైతే ఆయన శరణం తీసుకుంటామో అప్రయత్నంగానే మనం దాని నుంచి బయటకు వస్తాము అని చెప్తున్నారనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు యాక్చువల్గా. ఈ చాప్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ శ్లోకాలన్నీ కూడా ఇంపార్టెంటే. నిర్మాణమోజిత సంగదోషాధ్యాత్మనిత్యా వినివృత్త కామా ద్వంద్వైతి ముక్తా సుఖ దుఃఖ సంగైర్ గచ్చంతముడా పదమవ్యయం తత్. దురభిమానము, భ్రాంతి, దుస్సాంగత్యము నుంచి విడివడిన వారును, శాశ్వతత్వమును అవగతము చేసుకొనిన వారును, కామ వర్జితులను, సుఖ దుఃఖాల నుండి ద్వంద్వాల నుండి విముక్తులైనటువంటి వారును, భ్రాంతి రహితులై ఏ విధముగా దేవాదిదేవుని శరణు వేడ బలను ఎరిగిన వారును అగు మానవులు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలుగుతారు. ఏ విధంగా ముక్తిని పొందగలుగుతారు, ఏ విధంగా భగవంతుడి ధామానికి చేరుకోగలుగుతారు అంటే దురభిమానం అంటే గర్వం లేకుండా, మాయ ఉండకుండా, భ్రాంతిలో లేకుండా, దుస్సాంగత్యము అంటే సత్సాంగత్యం ఎంత మంచిదో దుస్సాంగత్యం అంత చెడు అన్నమాట. సో దుస్సాంగత్యాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, శాశ్వతత్వమును అవగతం చేసుకున్న వాళ్ళు, అంటే ఈ ప్రపంచం అశాశ్వతము, దాని శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనం శాశ్వతమైన ధామంలో గడపవచ్చని తెలుసుకున్న వాళ్ళు, కామవర్జితులు, కామం నుంచి కోరికల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, సుఖదుఖాలను సమానంగా తీసుకునే వాళ్ళు, సుఖం వచ్చినా సంతోషపడిన వాళ్ళు, దుఃఖం వచ్చినా బాధపడిన వాళ్ళు, భ్రాంతి అంటే మాయా నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, ఏ విధంగా భగవంతుని శరణు వేడాలో తెలుసుకున్న వాళ్ళు, అట్టి వాళ్ళు శాశ్వత రాజ్యంని పొందగలుగుతారు. శాశ్వత రాజ్యం అంటే భగవంతుడి యొక్క ధామాన్ని పొందగలుగుతారు. సో ఇవన్నీ ఎలా చేసుకుంటాం మనం? భక్తుల సాంగత్యంలో మాత్రమే నేర్చుకోగలుగుతాం. భక్తులు చెప్తేనే మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారానే మనం వింటాం, వాళ్ళ ద్వారానే భక్తియుక్త సేవ స్టార్ట్ చేస్తాం. మనం భక్తిని పెంపొందించుకుంటాము. భక్తి ఎప్పుడు కూడా ఒక అంటువ్యాధి లాంటిది, కంటేజియస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరితోనైనా భక్తులతో మనం సాంగత్యం చేస్తే వాళ్ళలో ఉన్న భక్తి మనకు అంటుకుంటుంది. యాక్చువల్గా తెలుగులో చెప్పాలంటే అంటుకుంటుంది అనమాట. జబ్బులు ఎలాగైతే అంటుకుంటాయో కొన్ని జబ్బులు, అలా భక్తి కూడా అంటుకుంటుంది అనమాట. సో అందుకనే ఎప్పుడు కూడా మనం తెలివిగా ఎప్పుడు కూడా దుస్సాంగత్యం చేయకూడదు. ఎప్పుడు భక్తుల సాంగత్యంలోనే ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు రాజేశ్వరి మాతాజీ మొన్న ఒకటి అన్నారు, కొన్ని గ్యాప్ వచ్చేసింది ఆవిడకి. నేనేదో ఇప్పుడు కొత్తగా మళ్ళీ వచ్చినట్టుగా చాలా గ్యాప్ వచ్చేసింది. ఆవిడ మొన్న అన్నారనమాట, నాకు చాలా మళ్ళీ కొత్తగా ఉంది, అసలు మళ్ళీ వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుంది అన్నట్టుగా. సో ఏంటంటే భక్తుల సాంగత్యంలో ఆవిడ మిస్ అయ్యారు ఇన్నాళ్ళు కూడా. సో భక్తుల సాంగత్యంలో మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఉండడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఎందుకంటే అది చాలా మంచిది మనకి. ఎందుకంటే భక్తుల దగ్గర ఏం గొప్ప గుణాలు ఉన్నాయో అవన్నీ మనకు వస్తాయి. భక్తుల హృదయాల్లో ఎంత భక్తి ఉందో ఆ భక్తి కూడా మనకి పాకేస్తుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సరే, నెక్స్ట్ లక్ష్మీ మాత చదివారు. మాధవి మాతాజీ చదవండి మీరు. నేను వద్దా మాతాజీ? మీరు మిమ్మల్ని పిలిచాను, మీరు పలకలేదయ్యా. సారీ మాతాజీ. సరే మీరు చదవండి అయితే. మరి మాధవి మీరు నెక్స్ట్ చదువుతారు అంతేనా? ఓకే మాతాజీ. మీరు పిలిచాను, మీరు వినబడలేదు మీకు. సరే వాళ్ళ లాగౌట్ అవుతుంది, బయటకు వెళ్ళాలి అనుకున్నాను ఏదో జరుగుతుంది. చదవండి మాతాజీ మీరు. నిర్మాణమోహో జితనజ్ఞ దోష సంఘ దోష, అది సమం కనిపించట్లే కదా, సంఘ దోష జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్ముక్తాః సుఖ దుఃఖ సంజైర్
గచ్చంత మూఢాః పదమవ్యయం తత్. అనువాదము: దురభిమానము, భ్రాంతి, దుస్సాంగత్యముల నుండి విడివడిన వాడును, శాశ్వతత్వమును అవగతం చేసుకున్న వారును, కామ పరిస్థితులను, సుఖదుఖములనడి ద్వంద్వముల నుండి విముక్తులైన వారును, భ్రాంతిరహితులై ఏ విధముగా దేవాది దేవుని శరణు వేడవలనో ఎరిగిన వారును అగు మానవులు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలుగుదురు. భాష్యము: శరణాగతి విధానము ఈ శ్లోకమునందు చక్కగా వర్ణింపబడినది. మానవుడు గర్వముచే భ్రాంతి చెందకుండుటే దానికి కావలసిన మొదటి యోగ్యత. భౌతిక ప్రకృతికి తానే ప్రభువునని భావించుచు గర్వించుట చేత బద్ధజీవునకు దేవాది దేవుని శరణు పొందుట మిక్కిలి కష్టము. కానీ మానవుడు యథార్థ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము ద్వారా తాను భౌతిక ప్రకృతికి ప్రభువును కాననియు దేవాది దేవుడే ప్రభు అనియు ఎరుగవలను. గర్వం చేయకలుగు భ్రాంతి నుండి విముక్తుడైన వాడు అతడు శరణాగతి విధానమును ఆరంభింపగలడు. ఈ భౌతిక జగత్తునందు ఎల్లప్పుడూ ఏదో ఒక గౌరవమును ఆశించువానికి దేవాది దేవుని శరణు పొందుట సాధ్యపడదు. మాయా లేదా మోహం చే కలుగు గర్వము వలన మానవుడు ఈ లోకమున జన్మించి స్వల్పకాలము జీవించి చివరికి మరణించువాడైనను ఈ జగత్తునకు తానే ప్రభువుననడి మూర్ఖభావమును కలిగి ఉండును. ఈ జగత్తునకు వచ్చి కొంతకాలము నిలిచి తిరిగి వెడలిపోవు అతడు అనవసరంగా అట్టి భావం చే విషయములను కష్టతరము గావించుకొని ఎప్పుడును కష్టపు దశలోనే నిలిచియుండును. ఈ జగత్తు సర్వము ఈ భావంతోనే కొనసాగుచున్నది. ఈ భావంతోనే భూమి మానవ సమాజమునకు సంబంధించినదని భావించు ప్రజలు తామే ప్రభువులం అనడి భ్రాంతితో భూమిని అనేక భాగములుగా విభజించి ఉండిరి. మానవుడే ఈ జగత్తునకు యజమానుడను భ్రాంతి నుండి ప్రతి ఒక్కరూ బయటపడవలసి ఉన్నది. అట్టి అసత్య భావం నుండి విముక్తులైన పిమ్మట మానవుడు కుటుంబ, సాంఘిక, జాతీయ ఆసక్తులచే కలిగడి సమస్త కపట సాంగత్యముల నుండి విముక్తులగుదురు. ఈ దోషపూరిత సాంగత్యములే జీవుని భౌతిక జగత్తునందు బంధించును. ఈ స్థితిని దాటిన మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానమును పెంపొందించుకొనవలెను. వాస్తవముగా తనకు చెందనిదేదో ఎరుగు జ్ఞానమును అతడు సంపాదింపవలెను. విషయములను యథాతథముగా అవగాహన చేసుకున్నప్పుడు అతడు సుఖదుఖములు, బాధా వినోదములు వంటి ద్వంద్వముల నుండి విముక్తుడగును. అతడు జ్ఞానమునందు పరిపూర్ణుడైనప్పుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని శరణ పొందుట సాధ్యము కాగలదు. హరే కృష్ణ మాతాజీ. జై. థ్యాంక్ యూ మాతాజీ. ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే గర్వం గురించి చెప్తున్నారు ఇక్కడ. యాక్చువల్గా గర్వంచే భ్రాంతి చెందకూడదు. మనమే ఈ భౌతిక ప్రకృతికి మనమే ప్రభు అని అనుకోకూడదు. అంటే చాలా మందిని మనం చాలా న్యాచురల్ ఏంటంటే భౌతిక ప్రపంచంలో సరైన అవగాహన లేని వాళ్ళు, భగవంతుడి పట్ల అసలు సరైనటువంటి ప్రేమ కానీ అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారు ఎప్పుడు అసలు యాక్చువల్గా మనం సంపాదించుకుంటున్నాం, మనది, నేను సంపాదించుకుంటున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను అంతే. తనే ఎంజాయర్ అనమాట. తనే ఎంజాయర్ అనుకుంటారు ఎవరైనా కూడా అసలు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అలాంటి వాళ్ళకి ఎవరైతే కనుక తానే ప్రభు అని అనుకుంటాడో, తన సర్వెంట్ అని ఎవరు అనుకోరు. అది విచిత్రం ఏంటంటే నేను కష్టపడుతున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నేను ఎంజాయ్ చేయాలి అంతే. తనే అన్నిటికీ కారణం తనే అనుకుంటూ ఉంటాడు, తనే ప్రభు అనుకుంటూ ఉంటాడు. ఇటువంటి మెంటాలిటీ ఉంటే కనుక, ఎందుకంటే ఒకటి మనం కర్మ ప్రక్రియ మనం అర్థం చేసుకుంటే కనుక మనకి ఏదైతే మనం సంపాదించుకుంటున్నా, మనం కష్టపడుతున్నా కూడా ఈ వెనకాల భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఇచ్చేవాడు. కానీ చాలామంది భగవంతుడికి ఆ క్రెడిట్, ఘనత భగవంతుడికి ఇవ్వాలని అనుకోరు వాళ్ళు. నేను కష్టపడుతున్నాను, నేను సంపాదించుకున్నా, నేను ఎంజాయ్ చేస్తున్నాను అంతే అనుకుంటాను. కానీ దాని వెనకాల భగవంతుడు ఉన్నాడని చెప్పేసి ఎవరు కూడా అనుకోవడం. అలాంటి వాళ్ళు ఏవైతే బద్ధజీవులు అంటారనమాట, కామ్య కర్మలు చేసేవాళ్ళు. ఏంటంటే దాన్ని పని చేసి దాని ఫలం తీసుకునేవాళ్ళు, దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అంతే. అలాంటి వాళ్ళే కామ్య కర్మలు చేసేవాళ్ళు అంటారు. వాళ్ళని యాక్చువల్గా అటువంటి వాళ్ళు భగవంతుడి శరణు తీసుకోవడం అనేది చాలా చాలా కష్టం. కానీ ఎప్పుడైతే మనం యథార్థ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకుంటామో, ఆ జ్ఞాన సముపార్జన ద్వారా తాను కాదు యాక్చువల్గా ప్రభు అనేవాడు, నేను కాదు మాస్టర్, కాబట్టి నేను కాదు ఎంజాయర్, భగవంతుడు దీనికన్నిటికీ కూడా కారణం అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అతడు గర్వం నుంచే వచ్చే భ్రాంతి ఏదైతే మాయ ఉంటుందో, ఆ భ్రాంతి అనేది ఇప్పుడు ఎలా అయితే ప్రతిదాన్ని అంటే భ్రాంతి అంటే ఏంటి, మనము అసలు కాని దాన్ని అసలుగా అనుకోవడం అనమాట. ఇప్పుడు తాడుని పామని భ్రమిస్తాం చూడండి, అలాగనమాట. అలా అసలు కాని దాన్ని అలా అనుకోవడము, దాని నుంచి విముక్తుడయ్యి భగవంతుడి శరణ్ అనేది తీసుకుంటాడనమాట.
ఎప్పుడు కూడా ఈ భౌతిక జగత్తులో మనము మనకి పేరు ఉందా, ప్రతిష్ఠ ఉందా, ఎవరైనా గౌరవిస్తున్నారా లేదా, ఇవన్నిటిని పక్కన పెట్టాలి. గర్వం అనేది ఉండకూడదు. ఆ, నా- ఇలా మాయామోహాలు కప్పబడిన వాళ్ళు ఏమవుతోంది, వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో కాసేపు జన్మిస్తున్నారు, కొంతకాలం జీవిస్తున్నారు, చివరికి మరణిస్తున్నారు, మళ్ళీ ఆ, అలా 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 జన్మలు ఎత్తుతూనే ఉన్నారు, మళ్ళీ మూర్ఖ భావంతో తానే ప్రభువు, తానే గొప్పవాడన్న భావనలో తాను ఉంటున్నారు వాళ్ళు. ఆ, అలా ఎన్నో జన్మలు ఎత్తేసి మళ్ళీ పుట్టి, ఇందాక మనం ఆ భౌతిక ఆ వృక్షాన్ని చూసాం కదా, ఆ వృక్షం ఒక పిక్చర్ చూపించాను మీకు అందరికీ కదా, దాంట్లో ఎలా అయితే కొమ్మలు ఇలా విస్తరించి ఉన్నాయో, మన జాతులన్నిలో అన్ని జాతుల్లో ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మదికి, ఇంకో కొమ్మ నుంచి ఇంకో కొమ్మదికి, ఇంకో కొమ్మ నుంచి ఇంకో అలా వెళ్తూనే ఉన్నాం మనం అన్నమాట, ఎప్పటి నుంచో అన్నమాట. సో అందుకని ఈ జగమంతా కూడా ఇటువంటి భావంలో ఉన్న వాళ్ళతో మాత్రమే ఉంది అని చెప్తున్నారనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దాని నుంచి బయటపడాలి, ఈ భ్రాంతి నుంచి బయటపడాలనేది ఈ ముఖ్యమైనటువంటి ఈ శ్లోకం యొక్క ఉద్దేశం అనమాట. సో దోషపూరిత సాంగత్యం అనేది పక్కన పెట్టాలి. భౌతిక జగత్తుని దానిలో బంధిస్తుంది మనని. దోషపూరిత సాంగత్యం మనకి ఎవరైనా మనకి వీళ్ళలో ఇలా ఇటువంటి లక్షణాలు ఉన్నాయి అంటే వాళ్ళకి దూరంగా ఉండాలి మనం. వీళ్ళలో భక్తి ఉందా, భక్తి ఉంటే మన ఫ్రెండ్స్, లేదంటే అసలు అవసరం లేదు వాళ్ళతో సాంగత్యం. అలా అది అది తెలుసుకోవాలన్నమాట. తనకి ఏది చెందుతుంది, ఏది చెందదు అన్న జ్ఞాన సముపార్జన చేసుకోవాలి అన్నమాట ఈ భౌతిక ప్రపంచంలో. ఇవన్నీ కూడా సరైన అవగాహనతో ఉండి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చర్చించుకున్నట్టుగా ఈ భౌతిక ప్రపంచంలో ఈ వృక్షం ఏదైతే ఉందో, అశ్వత్థ వృక్షం అనే భౌతిక ప్రపంచాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ధర్మ అర్థ కామ మోక్షాల కోసం ఎలా పాకుపడుతున్నామో, మన కర్మలు ఎలా ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ మన శరీరం ఎలా ధరిస్తున్నాము, ఈ భౌతిక ఇవన్నీ తెలుసుకుంటే గనక అతడు ఈ సుఖ దుఃఖాలు, బాధ వినోదాలు, వీటి నుంచి ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయి, ద్వంద్వ ప్రపంచం అంటారు దీన్ని, ద్వంద్వాలు అనమాట, ద్వంద్వ ప్రపంచం అంటారు. ఏంటంటే ఇక్కడే ఈ ప్రపంచంలో మనకి ఏంటి సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, చల్లదనం ఉంటుంది, వేడి ఉంటుంది. అలా అలా ప్రతి దానికి రెండు ఉంటాయి ఇక్కడ, దాని ద్వంద్వాలు అంటారు అనమాట, ఈ ద్వంద్వ ప్రపంచం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అసలు ఒకటే ఉంటుంది ఎప్పుడు కూడా, అలా రెండనే ఉండవు అనమాట. సో ఇటువంటి ప్రపంచం నుంచి మనం బయటపడాలన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనం అటువంటి జ్ఞానం సంపాదించుకుంటామో, జ్ఞానం ద్వారా భగవంతుడి పరిపూర్ణమైనటువంటి శరణు మనం తీసుకుంటామని చెప్తున్నారనమాట. ఇది ఒక్కటి శ్లోకం చదివి ఇంకా ముగిద్దాం మనం ఈ రోజుకి. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते తద్ధామ పరమం మమ. చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకం అన్నమాట ఇది. చాలా ప్రసిద్ధి చెందిన, నిజం చెప్పాలంటే. మాధవి మాతాజీ మీరు 2 పారాగ్రాఫ్స్ చదవండి, మిగతాది నరసింహప్రభు చదువుతారు, సరేనా? ఓకే మాతాజీ. ఇక్కడ చదవండి. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते తద్ధామ పరమం మమ. అనువాదము: అట్టి నా దివ్య ధామము సూర్యుని చేగాని, చంద్రుని చేగాని, అగ్ని చేగాని, విద్యుత్తుల చేగాని ప్రకాశింప చేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తుకు ఎప్పుడునూ తిరిగి రారు. ఒక్క నిమిషం, భాష్యం. ఒక్క నిమిషం, నేను చదవడం మర్చిపోయాను అనువాదము ఒకసారి. భగవంతుడు ఇంకా తన దివ్యధామం గురించి చెప్తున్నారు. ఇంకా అంతకంటే అదృష్టం ఏముంటుంది మనకి దీని గురించి వినడం కంటే. అసలు ఆయన దివ్యధామం ఎలాగుంటుంది, సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని ప్రకాశింపజేయదు. ఎవరో మ్యూట్ చేసుకోండి ప్లీజ్. రత్నమాల మాతాజీ మ్యూట్ నేను చేస్తుంటే అవ్వట్లేదు, అదేంటో అసలు అర్థం కావట్లేదు. మ్యూట్ చేసుకుంటే బాగుండు ఆవిడ. రత్నమాల మాతాజీ మ్యూట్ చేసుకుంటారా మీరు? సూర్యుని ఎలాగే ఇవిడికి అసలు మ్యూట్ చేస్తుంటే మ్యూట్ అవ్వట్లేదు ఇవిడిది. నేను చెప్పిందేమో ఆవిడ వినబడి కూడా వినబట్టలేదు అనుకుంటా వాళ్ళకి. మ్యూట్ నొక్కుతున్నాను ఇక్కడ నేను, మ్యూటే అవ్వట్లేదు ఆవిడది. ఓకే. సో నా దివ్యధామంలో ఇవేమీ లేవు అంటే భగవంతుడి ధామం ఎలా కాంతితో వెలిగిపోతూ ఉంటుంది ఇవన్నీ లేకుండా. ఎందుకంటే భగవంతుడి శరీరం నుంచి అద్భుతమైనటువంటి కాంతి వస్తుంది. ఆ కాంతి ద్వారా భగవంతుడి యొక్క ధామం అంతా వెలిగిపోతూ ఉంటే ఇంకా సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ, విద్యుత్ కానీ ఇవన్నీ ఏంటి అవసరం ఆయనకి? దాని చేరిన వారు తిరిగి భౌతిక జగత్తుకి ఎప్పుడు రారు. ఎంత క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఉంది భగవంతుడికి, భౌతిక జగత్తుకి ఎప్పుడు రావని చెప్పేసి. అంటే మనకంటూ చావు లేదు. ఇక్కడ చనిపోతున్నారు, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు అంటూ ఉంటారు. కానీ ఏమవుతుంది అక్కడ? ఆత్మ మాత్రం అలాగే ఉంటుంది. కానీ శరీరం పోతుంది అంతే. ఆత్మ ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఇవన్నీ భగవంతుడు చెప్పినవన్నీ మనం చేస్తూ ఉన్నామో మళ్ళీ ఆయన ధామానికి వెళ్తాము, మళ్ళీ ఆ ప్రకాశించే ధామానికి వెళ్తున్నాం, మళ్ళీ తిరిగి అసలు ఈ భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరమే లేదు అని భగవంతుడు క్లియర్గా చెప్తున్నాడు అనమాట చక్కగా. ఎస్ మాతాజీ చదవండి. భాష్యం:
కృష్ణలోకము గోలోక బృందావనం అని ప్రసిద్ధి నొందిన దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము అంటే ఆధ్యాత్మిక జగత్తు ఇక్కడ వర్ణింపబడినది. ఆధ్యాత్మిక లోకములన్నీ స్వయం ప్రకాశనములైనందున అక్కడ సూర్యకాంతిని, చంద్రకాంతికి, అగ్నికిని, విద్యుత్తునకు గాని అవసరం లేదు. ఈ విశ్వమున సూర్యుడు ఒక్కడే స్వయం ప్రకాశకమైన గ్రహము. కానీ ఆధ్యాత్మిక జగత్తునందలి గ్రహములన్నీ స్వయం ప్రకాశనములే. వైకుంఠ లోకములనబడి ఈ లోకముల ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతి అనబడు తేజోమయమైన ఆకాశమును రూపొందించును. వాస్తవమునకు ఈ కాంతి అంతయు కృష్ణలోకమైన గోలోక బృందావనం నుండియే వెలువడుచున్నది. ఆ ప్రకాశించు కాంతి యొక్క అతి కొద్ది భాగము మహతత్వము అనగా భౌతిక జగత్తుచే కప్పబడినను మిగిలిన భాగమంతయు వైకుంఠములనబడు ఆధ్యాత్మిక లోకములతో నిండి ఉండును. ఆ లోకములన్నిటిలోకి ముఖ్యమైనదే గోలోక బృందావనం. అంధకార బంధురమైన ఈ భౌతిక జగత్తునంత కాలము జీవుడు బద్ధ జీవితం నందుండును. కానీ అసత్యము విపరీతమైనను ఈ భౌతిక సంసారం వృక్షమును ఛేదించుట ద్వారా ఆధ్యాత్మిక ఆకాశమును చేరినంతనే అతడు విముక్తుడగును. అప్పుడు అతడు ఈ భౌతిక జగత్తునకు తిరిగి వచ్చు అవకాశమే లేదు. బద్ధ జీవితమున జీవుడు భౌతిక జగత్తునకు తానే ప్రభువని భావించును. కానీ ముక్త స్థితి యందు అతడు ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించి పరమ పురుషునికి సహచరుడగును. అక్కడ అతడు సచ్చిదానందములు అనుభవించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో మనం ఆల్రెడీ చర్చించాము, సూర్యకాంతి అవన్నీ అక్కడ ఏమి ఉండదు. ఇక్కడ ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే స్వయం ప్రకాశ విగ్రహము. ఆయన కూడా సూర్యుడు కూడా కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మిక ప్రపంచం నుంచే వస్తుంది. ఇప్పుడు సూర్యకాంతిని చూడడం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, నిజంగా ఇది అద్భుతమైన విషయం కదా. ఎందుకంటే ఆయన కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి బ్రహ్మజ్యోతి, భగవంతుడి గోలోక ధామ నుంచి వస్తుంది. అది నిజంగా అసలు అంటే మన అదృష్టవంతులమే ఒక రకంగా అసలు నిజంగా. అది చూడగలుగుతున్నాం అట్లీస్ట్. మిగతా ఇప్పుడు అన్ని వైకుంఠ లోకాలన్నీ కూడా స్వయం ప్రకాశ మానవులు, వాటికి ఎటువంటి విద్యుత్ దీపాల అలంకరణ అవసరం లేదు అనమాట, స్వయం ప్రకాశం. అయితే వీటన్నిటి వైకుంఠ లోకాలకి కూడా ఈ స్వయం ప్రకాశ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి గోలోక ధామ నుంచి డైరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఆ కాంతే బ్రహ్మజ్యోతి కింద ఏర్పడి ఉంటుందన్నమాట. కాంతిలాగా ఆధ్యాత్మిక ప్రపంచంలో అది బ్రహ్మజ్యోతి కింద విస్తరింపబడి ఆకాశం రూపంలో అలా ఉంటుంది. ఆకాశం తేజమైనటువంటి ఆకాశంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ అనమాట, బ్రహ్మజ్యోతిలో. అలా ఉంటుంది అది అక్కడ. సో ఈ కాంతి అంతా గోలోక బృందావనం నుంచి వస్తుంది అని చెప్తున్నారనమాట. అయితే ఈ ప్రకాశించే కాంతి అతి కొద్ది భాగం మహత్తత్వం అనగా ఈ ప్రకాశించే కాంతి అతి కొద్ది భాగం అంటే మనం భౌతిక ప్రపంచము చాలా కొంచెం ఉంది, చిన్నగా ఉందన్నమాట. మిగతా అంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచాలు, వైకుంఠాలు, గోలోక బృందావనం అన్నీ ఉన్నాయని చెప్తున్నారనమాట. ఇక్కడ ఉన్నంత కాలం ఈ ప్రపంచంలో మనం బద్ధ జీవితంలో ఉంటాము అని చెప్తున్నారనమాట. కానీ ఎప్పుడైతే దీన్ని ఛేదిస్తామో ఈ బద్ధ జీవితాన్ని, మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తామో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే అవకాశమే లేదు. ఎలా అయితే భగవంతుడికి సచ్చిదానంద స్వరూపం ఉంటుందో మనకు కూడా అటువంటి సచ్చిదానంద స్వరూపమే ఇవ్వబడుతుంది, అంటే ఆధ్యాత్మిక స్వరూపం ఇవ్వబడుతుంది. దాని ద్వారా మనం చాలా ఎంజాయ్ చేస్తామని చెప్తున్నారనమాట. నరసింహ ప్రభు మీరు చదవండి, ఇంకా చదివి ముగిస్తే మనం ఇంకా అంత చిన్న చిన్న 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి, చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వాస్తవనకు ఇట్టి దివ్య విషయముల పట్లనే మానవుడు ఆకర్షింపబడవలను. అట్టి శాస్త్ర జగత్తును చేరుటకు మరియు యథార్థ తత్వం యొక్క ప్రతిబింబమైన ఈ జగత్తు నుండి విముక్తుడగుటను సదా వాంఛింపవలెను. ఈ భౌతిక జగత్తునందు అధిక ఆసక్తి కలవానికి అట్టి ఆసక్తిని ఖండించుట అత్యంత కష్టమైనను అతడు కృష్ణ చైతన్యవంతుడైనచో క్రమముగా దాని నుండి అనాసరుడవుటకు అవకాశం కలదు. కనుక మానవుడు కృష్ణ చైతన్యం నందు నెలకొనిన భక్తుల సాంగత్యమును పొందవలెను. అట్లు కృష్ణ చైతన్యం నెలకొనిన వారి కొరకై అన్వేషించి భక్తియుక్త సేవనునరించు విధానమును అభ్యసించవలెను. ఈ విధంగా అతడు భౌతిక జగత్తు పట్ల గల ఆసక్తిని ఛేదింపవచ్చును. కేవలము కాషాయ వస్త్రం ధరించడం ద్వారా ఎవరును భౌతిక జగత్తు ఆకర్షణ నుండి విడువజాలరు. దాని కొరకు వారు కృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు ఆసక్తులు కావలెను. కనుకనే 12వ అధ్యాయంలో వివరింపబడినట్లు భక్తియుక్త సేవ మార్గమే యథార్థ వృక్షము యొక్క అశాశ్వతము మరియు విపరీత ప్రతిబింబమైన ఈ సంసార వృక్షం నుండి బయటపడటకు ఏకైక మార్గమని ప్రతి ఒక్కరూ దృఢంగా విశ్వసింపవలెను. అన్ని రకములైన విధానములు భౌతిక ప్రకృతిచే కలుషితంలై ఉండుట వలననియు భక్తియుక్త సేవ మాత్రమే శుద్ధముగా దివ్యమైనదనియు 14వ అధ్యాయంలో వివరింపబడినది.
ఇక్కడ పరమం మమ అను పదములు ఎంతో ప్రధానమైనవి. వాస్తవనకు ప్రతిదీ పరమపురుషుని సంపాదయే అయినను షడ్గుణైశ్వర్యములు కలిగిన ఆధ్యాత్మిక జగత్తుయే పరమం అని తెలుపబడినది. ఆధ్యాత్మిక జగత్తు సూర్యకాంతి గాని చంద్రకాంతి గాని నక్షత్రములకు గాని అవసరం లేదని నా తత్ర సూర్యో భాతీన జగత్తంతయు లేదు నా తారక తత్ర సూర్యో భాన చంద్ర తారకం అని కఠోపనిషత్తు 2:15 సమర్థించుచున్నది. ఎందుకనగా ఆధ్యాత్మిక జగత్తంతయు పరమపురుషుని స్వరూప శక్తిచే ప్రకాశింపబడి ఉండుట చేత అట్టి దివ్యధామము కేవలము శరణాగతి చేతనే తప్ప ఇతర సాధనములచే పొందబడదు. హరే కృష్ణ మాట్లాడు. థ్యాంక్ యూ ప్రభు. చూడండి ఇక్కడ ఎంత బాగుందంటే నిజంగా అసలు ఇప్పుడు ఇది ఏమన్నా భగవంతుడి ధామం కాదా? ఇది భగవంతుడికి సంబంధించింది కాదా? భౌతిక ప్రపంచము అది కూడా భగవంతుడికి సంబంధించిందే కదా. కానీ అయినా కూడా ప్రతిదీ కూడా పరమపురుషుడి సంపద అయినా కూడా ఆయనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి ధామం ఉంది. అది పరమం అని చెప్తున్నారు ఇక్కడ. పరమం మమ అంటే నాది అని, నా ధామము అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అక్కడ సూర్యకాంతి కానీ నక్షత్రాలు కానీ ఏది అవసరం లేకుండా ప్రకాశిస్తూ ఉండే అత్యంత తేజోమయమైనటువంటి ధామం అది. దాని గురించి ఆరాటపడండి అయ్యా, దాని గురించి తెలుసుకోండి, దాని మీద అట్రాక్షన్ పెంచుకోవాలని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే ఇటువంటి దివ్య విషయాల పట్ల మానవుడు చాలా ఆకర్షింపబడాలి అని చెప్తున్నారనమాట. అట్టి శాశ్వత జగత్తుకు చేరడానికి మనం నిజం చెప్పాలంటే ఏ విధంగా మనం దీని నుంచి విముక్తి అవ్వాలనేది ఆలోచించుకోవాలన్నమాట. ఈ భౌతిక జగత్తు పట్ల అధికంగా ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళకి చాలా కష్టం అనమాట దీని నుంచి బయటపడి అటువంటి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక ధామాన్ని చేరుకోవడం అనేది కష్టం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, మనకంటూ ఒక ప్రపంచం ఉంది, ఆధ్యాత్మిక ధామము, అది ఎంతో తేజోవంతంగా ఉంటుంది. అక్కడ భగవంతుడు ఉన్నాడు, ఆయనకి అన్ని షడైశ్వర్యాలు ఉన్నాయి ఆయనకి. అక్కడ ఉంటే మనం చాలా ఆనందంగా ఉంటాము, మనం ఆయన అంశ. నిజం చెప్పాలంటే మనం ఇక్కడ మన నిజమైనటువంటి ఐడెంటిటీ కాదు మనకున్నది ఇప్పుడు. ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి కదా. అర్థమైనప్పుడు దాని ఆకర్షణకి ఎక్కువ ఆకర్షించబడాలి మనకి. సో అందుకని అనాసక్తుడు అవ్వాలి. సో కృష్ణ సాంగత్యంలో ఉన్న భక్తుల సాంగత్యం మనం తీసుకోవాలి. కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తుల సాంగత్యం తీసుకుంటే కనుక అది పాసిబుల్ అవుతుంది అనమాట. అటువంటి వారి కోసం మనం అన్వేషించాలి అని శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు. ఎవరికైతే అనాసక్తి ఉంటుందో ఈ భౌతిక ప్రపంచం పట్ల, అటువంటి వాళ్ళ కోసం మనం అన్వేషించి అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం కనుక మనం తీసుకుంటే కనుక ఈ ఆసక్తి ఏదైతే మనకి భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి ఉంటుందో, ఈ సంసార వృక్ష పట్ల ఆసక్తి ఉంటుందో దాన్ని ఖండించగలుగుతాం, దాన్ని ఛేదించగలుగుతాం అనమాట మనము. కేవలం బయటికి ఎక్స్టర్నల్గా బహిరంగంగా ఏదో కాషాయ వస్త్రాలు ధరిస్తే కనుక మనకి ఏమీ ఒరగదు నిజం చెప్పాలంటే. కానీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వే ఏంటంటే దీనికి మనం ఇలా వైరాగ్యం పెంచుకోవాలి. ఆర్టిఫిషియల్ వైరాగ్యం కాదు, నిజమైనటువంటి వైరాగ్యం భగవంతుడి పెట్ల పెంచుకోవాలి. అనాసక్తి పెంచుకోవాలంటే భక్తియుక్త సేవను మించినటువంటి ఆచరణ ఇంకొకటి లేదు. వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ, ఏదైతే మనం చేస్తున్నామో భక్తియుక్త సేవ, దాన్ని మించింది ఇంకొకటి లేదు అని చెప్తున్నారనమాట. దీని ద్వారా మాత్రమే మనము దీని నుంచి బయటకు రాగలుగుతాము అని చాలా క్లియర్గా చెప్తున్నారనమాట. సో ఇది చాలా ఎన్నోసార్లు భగవంతుడు భగవద్గీతలో మనకు చెప్పాడు. నా దగ్గరికి వస్తే మీరు ఇక్కడికి రావకలే, నైతిమాం యైతిసో అర్జున అని చెప్తాడు భగవంతుడు. ఏదైతే నువ్వు నా దివ్యమైనటువంటి అపియరెన్స్ అవతరించడం గురించి ఈ భౌతిక ప్రపంచం తెలుసుకుంటావో, నేను చేసే కర్మల గురించి, దివ్యమైన కర్మల గురించి తెలుసుకుంటావో, అప్పుడు నీకు నిజం చెప్పాలంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు అర్జున అని ఎన్నిసార్లు భగవంతుడు పదే 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 చెప్తున్నాడు మనకి భగవద్గీతలో. కానీ ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాడు ఈ చెట్టు ఈరోజు. మనకి ఇందాక నేను తిరగబడిన చెట్టు గురించి చూపించాను కదా, అదొకటే కాదు, మళ్ళీ ఈ అశ్వత్థ వృక్షం గురించి కూడా ఇంకొకసారి నేను చూపిస్తున్నాను. ఇంకో ఇక్కడ ఉండే ఆధ్యాత్మిక ప్రపంచం కేవలం మన కోరికల వల్ల, ఈ కోరికల వల్ల ఇక్కడ ఇలా తిరగబడి ఉన్నటువంటి ఈ అశ్వత్థ వృక్షం దగ్గరికి ఏదైతే ఫస్ట్ స్టార్ట్ అవుతుందో బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, ఊర్ధ్వలోకాల నుంచి కిందకి ఎలా వస్తుందో, ఇక్కడ మనం పడి ఇక్కడ ఉన్నటువంటి ఈ శాఖలు కొమ్మలు ఏవైతే రకరకాల లోకాలలో రకరకాలుగా జీవజాతులలో మనము పడి కొట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ రకరకాల సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఇంద్రియ తృప్తి చేసుకుంటున్నాము, డబ్బులు సంపాదించుకోవడం, ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి ఏవో ఒక్కొక్కగా చేస్తున్నాం మనము.
కొంచెం ధర్మాన్ని కూడా ధర్మపరంగా కూడా అప్పుడప్పుడు ఉంటాం కొంచెము. తర్వాత అన్ని రకరకాలుగా చేస్తున్నాము. అని రకరకాల జీవరాశుల్లోకి వెళ్తున్నాము. ఒకసారి ఏమో జంతు జీవాల్లో ఉంటాం, ఒకసారి మనుషులుగా ఉంటాం, ఒకసారి పైలోకాలకి వెళ్తాం, ఊర్ధ్వలోకాలకి దేవుళ్ళుగా ఉంటాం, మళ్ళీ అక్కడ మన పుణ్యకర్మ ఖర్చు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ కింద పడిపోతూ ఉంటాము. ఇలా ఉంటుంది. సో మన గోల్ ఏంటంటే ఈ అశ్వత్థ వృక్షంతో పోల్చబడినటువంటి సంసార వృక్షాన్ని ఛేదించుకొని మనం ఈ డిజైర్ అనేది తీసేసి అనాసక్తి పెంచుకొని ఈ భౌతిక ప్రపంచం పట్ల భగవంతుడి ధామాన్ని రీచ్ అవ్వడం అనేది మన ఒక్క అంతిమ లక్ష్యంగా పెట్టుకొని దానికి తగ్గ కృషి మనం చేయాలని చెప్తున్నారనమాట. ఓకే, హరే కృష్ణ అందరికీ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? ఏమైనా చెప్పాలా? ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి, ఏదైనా చర్చించాలంటే చెప్పండి. అందరు బాగున్నారా? బాగున్నాం మాతాజీ, అందరం బాగున్నాం. ఏమైనా క్వశ్చన్లు రావాలి మనకి. నాకు ఎలా ఇప్పుడు మనకి ఏం క్వశ్చన్లు లేకపోతే రెండే విషయాలు ఉంటాయి. ఏంటంటే మనకి అన్ని అర్థమైపోయినా ఉండాలి, లేదు అంటే మనకి ఏది అర్థం కాలేదని అనుకోవాలి. ఈ రెండిట్లో ఏంటో చెప్తే నేను ఆలోచిస్తాను అప్పుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అష్టదృక్యం చాలా చక్కగా వివరించారు మాతాజీ. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో ఆత్మీయ జీవితంలో ఎలా భగవత్సన్ని చేరాలో అష్టవృక్షం అనేది చాలా వివరించారు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు? దీనికి మార్గం హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రాన్ని సాధన ద్వారా చేరుకోవచ్చు మాతాజీ భగవత్ సన్నిధి. అంతే, నామం తీసుకోవడం ద్వారా మనం నియమాలు పాటించడం ద్వారా ఈ రెండు ఇంపార్టెంట్. ఇలా మనం మొదలు పెట్టామంటే ఈ జన్మలో డెఫినెట్ గా ఇంకా మనం మన మన ప్రయత్నాన్ని బట్టి ఈ జన్మలోనే మనం భగవంతుని రీచ్ అవ్వగలుగుతాము. లేదు అంటే ఇంకా ఇంకొక జన్మేమో తెలియదు. కానీ ఎవరు ఇంకొక జన్మ అవకాశం తీసుకోవడానికి ఎవరు ప్రయత్నించరు. ఈ జన్మలోనే భగవంతుడు మనం వెళ్ళాలని అనుకుంటారు అందరూ అనమాట. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. చాలా చక్కగా మీరు అర్థం చేసుకున్నారు, చాలా థ్యాంక్ యూ. రత్నమాల మాతాజీ, మీరు ఏమైనా మీకు ఏమైనా పని చేస్తుందా? మీరు జాయిన్ అవుతున్నారు కానీ అసలు అర్థమే కావట్లేదు. అన్మ్యూట్ కాసేపు అన్మ్యూట్ అవుతుంది, కాసేపు మ్యూట్ అవుతుంది. శ్రీలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ, ఎలా ఉన్నారు మాతాజీ? కృష్ణ మాతాజీ, బాగున్నా మాతాజీ, మీరు ఎలా ఉన్నారు? నేను హరిబోల్. హరే కృష్ణ. అది అదే కట్ అయిపోతుంది, ఓపెన్ అవుతుంది. ఓకే, అర్థం కావట్లేదు నాకు కూడా. బ్రేక్ అయిపోతుంది మాతాజీ మీది. ఒక నిమిషం ఉండండి.